యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. గత కొన్ని వారముల నుంచి మనము దేవుని యొక్క మాటకు లోబట్ట విధేయత చూపటం గురించి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అందులో ఈ రోజున కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఎందుకు మనం విధేయత చూపాలి అంటే, ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నటువంటి కారణము, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. దేవుడయ్యుండి కూడా ఇంకను మనుషులకు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుడు నిజంగా దేవుడయ్యుండి, ఆయనకంత అధికారం ఉండి, ఆయనంత గొప్పవాడయ్యుండి ఇంకను మనుషుల దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన ఏ స్థాయిలో మాట్లాడతాడంటే, ఒక మనిషి మాట్లాడినట్లుగా దేవుడు తన్ను తాను తగ్గించుకొని దేవుడు మనిషి యొక్క స్థాయిలోనికి వచ్చి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట వినండి, అప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. కొన్ని దీవెనలు మనం పొందుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమవుతుందంటే విధేయత. ఆ విధేయత దేవునికి అలాగున్నే దేవుడు చెప్పాడు కాబట్టి మనుషులకి విధేయతను కనపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఉన్నటువంటి చాలా విషయాలు మనం కరెక్ట్గా బ్యాలెన్స్గా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అడుగు వాటి నెలను పొంది నమ్మితే మీకు ఇస్తాను దేవుడు చెప్పాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను అని ఒకవేళ అనుకున్నా, నిజంగా ప్రార్థన చేస్తున్నా, విధేయత అనేటువంటి విషయానికి వచ్చేసరికి కనుక మనం లోపడకపోతే నువ్వు ప్రార్థన చేసిన దానివల్ల నీకేమీ జరగదు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట, మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. చూడండి, గురువారం దినం నేను మన దేవుని యొక్క గుణగణాల గురించి, లక్షణం గురించి మాట్లాడుతున్నాను. ఎవరన్నా కనుక వినకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. మన దేవుడు అంత ప్రత్యేకమైన వాడు. ఆ గురువారాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు కొన్నిసార్లు గురువారాలు మెసేజ్ చెప్తున్నాను అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, అసలు ఇది ఆధారం చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నిజంగా అదంతా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంత ప్రత్యేకమైన వాడు, ఆయనకు నిజంగా లక్షణం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. అదే గురువారాలు నేను చెప్తున్నాను. చూడండి, విన్నప్పుడు మన దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుంది. దేవుడు అంత గొప్పవాడై ఉండి కూడా ఇంకను ఆ దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మీరు నా మాట వినాలి అని చెప్తే సరిపోద్ది. ఆయనకున్న గొప్పతనాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ప్రత్యేకతను బట్టి ఎందుకు వినాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు కాబట్టి నేను చెప్పాను, మీరు వినాలి, విని తీరాలని చెప్పొచ్చు దేవుడు. కానీ ఇంకను దేవుడు అలాగన ఒక అధికారమును చలాయించేవాడిలాగా, డామినేట్ చేసేవాడిలాగా, పెత్తనం చలాయించేవాడిలాగా కాక మనల్ని విధేయతకు మనల్ని ప్రేరేపించేవాడిలాగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు కదా అంటున్నాడు దేవుడు. మనుషులంగా మనందరం ఏంటంటే ఏదో ఒకటి పొందుకుందామని, ఏదో ఒకటి సంపాదించుకుందాం, ఏదో ఒక అవసరాలు తీర్చుకుందాం అని అందరం కూడా, అది చాలా వరకు బాధ్యతే. ఖచ్చితంగా కుటుంబం పట్ల, బిడ్డల పట్ల బాధ్యత ఉంటుంది. దాన్ని బట్టే చాలా పొందుకుంటే బాగున్నాను, కొంచెం బెటర్గా మనం ఉంటే బాగున్నాను. ఎందుకంటే మనం బెటర్గా ఉంటే మన పిల్లలు మనం బెటర్గా చూసుకుంటాం, బెటర్గా పెంచుకుంటాం, మంచి స్కూల్లో చదివించుకుంటాం, మంచి బట్టలు వాళ్ళకి కొంటాం, అన్నీ మంచిగా చేస్తాం, కొంచెం గౌరవంగా బ్రతుకుతాం అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఇప్పుడు దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుడు అయి ఉండి ఆ మాట ఎందుకు చెప్పాలి? మీరు నా మాట వినాలి అంటే సరిపోద్ది. ఎక్స్ట్రాగా దేవుడు ఇంకేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వినాలో దేవుడు చెప్తాడండి. ఇప్పుడు మనం కంపెనీలో పని చేసినప్పుడు, మన పై అధికారి వచ్చినప్పుడు మన చేత ఆయన ఏం చేయించుకోమని అనుకున్నాడు దాన్ని చెప్తాడు అంతే. ఎందుకు చేయాలో అని చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా మనుషులైతే చెప్పను కూడా చెప్పరు. కానీ దేవుడు అయి ఉన్నంత గొప్పవాడు అయి ఉన్నంత ప్రత్యేకమైన వాడు అయి ఉండి దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించిన నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. అంటే అర్థం ఏంటంటే, విధేయతకి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. విధేయతని ఇప్పుడు కూడా మనం అలా చూడట్లేదు. విధేయత నిజంగా కనుక విధేయత అనేటువంటిది కూడా ఒక విత్తనం లాంటిది. దాన్ని మనం విత్తితే రేపటి దినం కోస్తాము అని కనుక నిజంగా కనుక ఒక విశ్వాసం నమ్మితే విధేయత చూపించకుండా ఉండడు. నిజంగా నేను విధేయత చూపటం ద్వారా దేవుడు నాకు మంచి పదార్థాలు ఇస్తాడని నిజంగా ఒక విశ్వాసం నమ్మితే ఖచ్చితంగా విధేయత చూపుతాం. ఎందుకంటే 31 రోజులు వెళ్ళి బయటికి వెళ్ళి 12 గంటలు 10 గంటలు కష్టపడే దాని గురించే కదా. ఇప్పుడు అంత కష్టపడుతున్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు,
జస్ట్ మీరు నా మాట వినండి, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఆ మంచి పదార్థాల కోసమే కదా మనం కష్టపడుతున్నాం, మనం ఉద్యోగం చేస్తున్నాం, ఎంతో కష్టపడి ప్రతిదీ తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. మన పిల్లలు కూడా బాగా చదువుకోమని చెప్తున్నాం, వాళ్ళని ప్రేరేపిస్తున్నాం, వాళ్ళని బలవంతం చేస్తున్నాం, అన్ని రకాల వాళ్ళు మోటివేట్ చేస్తున్నాం. ఎందుకని? వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలి, మంచిని అనుభవించాలి. ఏదో మంచి అయితే ప్రపంచంలో ఉందో, ఏ మంచి అయితే దేవుడి సృష్టిలో పెట్టాడో అది అనుభవించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన పిల్లల చేత కూడా ఆ దిశగానే ప్రయత్నం చేస్తుంటున్నాం. మరి ఇంతలాగా మనం వాళ్ళు మంచిగా చదివించాలి, అన్ని ఫీజులు కట్టి అంత ప్రయత్నం చేస్తున్నాం. దేనికోసం అంటే వాళ్ళు మంచిగా బతకాలి, మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుండాలని మనందరూ ఆలోచన. మరి బయటికి వెళ్ళి రోజు 10 గంటలు 12 గంటలు బయట కష్టపడుతుంటాం. అంతలాగా అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం కష్టపడుతుంటాం. దేనికోసం అంటే బ్రతకడం కోసం, అవసరాలు తీర్చుకోవడం కోసం. మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని నేను ఇస్తాను, మీరు నా మాట వింటే ఇస్తాను దేవుడు చెప్తున్నప్పుడు అది నిజంగా ఒక విశ్వాసం నమ్మితే ఎంతలాగా విద్య చూపుతారో ఒకసారి ఆలోచించండి. బయటికి వెళ్ళి 10 గంటలు మనం కష్టపడతాం ఈ మంచి పదార్థాలు అనుభవించడానికి. కానీ తీరా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నా మాట వినండి, మీరు స్థిరంగా నా బలిష్టమైన చేతికి దేన మనసు కలిగి ఉండని చెప్పాడు మాత్రము మనం ఎందుకని అదేం దేవుడు ఏదో డామినేట్ చేస్తాడు అనుకుంటాం, లేదా పాస్టర్ గారు చెప్పారంటే పాస్టర్ ఏదో డామినేట్ చేస్తాను అనుకుంటాం. కానీ దేవుడు నీ అవసరాలు తీర్చేటువంటి దాని గురించే మాట్లాడుతూ ఆయన ఏర్పరిచినటువంటి ఒక మార్గాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదేంటి? నువ్వు నా మాట విను, అప్పుడు నేను ఇది చేస్తాను అని మనుషుల్లాగా కాదు ఆయన బేసిక్గా మాట వినని చెప్తున్నాడు. బేసిక్గా ఏం చెప్తున్నాడంటే, నా మాట విన్నప్పుడు నేను చెప్పిన దారిలో నడుస్తూ ఉన్నాను అర్థం. నేను చెప్పిన దారిలో నడుస్తున్నప్పుడు ఆ డెస్టినేషన్ ఏంటి, ఆ గమ్యం ఏంటంటే నేను సిద్ధపరిచేటువంటి కార్యాలు నువ్వు పొందుకుంటావు. అందుకు దేవుడు మాట వినమంటున్నాడు. మాట వింటేనే ఎందుకు అనుభవిస్తామంటే, నువ్వు నా మాట వింటున్నప్పుడు ఏం చేస్తావంటే నా గైడెన్స్లో నువ్వు వచ్చి, నా నడిపింపులో నువ్వు వచ్చి, నేను చెప్పిందల్లా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ లైఫ్ ఏ మార్గం గుండా వెళ్తుందంటే, నేను ఎక్కడైతే నీ కొరకు ఒక మేలైనటువంటి కార్యాలు సిద్ధపరిచానో ఖచ్చితంగా నువ్వు అక్కడికి ఆ గమ్యాన్ని నువ్వు చేరుతావు. అందుకనే దేవుడు మాట వినమని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు మాట వినాలి అంటే, దేవుడు మనకు కొన్ని పనులు చెప్తాడు, ఆయన చేయాల్సిన పనులు మనకు చెప్తాడు. అవి మనం చేసినప్పుడు ఆయనకు లాభం, అప్పుడు మనకు జీవితంలాగా ఇస్తాడా అంటే ఖచ్చితంగా అది కాదు. నేను గురువారం అది చెప్తాను, దేవుడు ఎవరి మీద ఆధారపడేటువంటి వాడు కాదు, ఆధారపడాల్సిన అవసరం లేనటువంటి దేవుడు. గురువారు చెప్పి సెల్ఫ్ ఎక్సిస్టెన్స్ అంటాం. అంటే తను తానుగా ఉనికి వెళ్ళినటువంటి వాడు, అని ఎవరి మీద ఆధారపడ్డు, దేన్ని బట్టి ఆయన బ్రతకడు, దేన్ని బట్టి ఇబ్బంది ఉండదు, ఎవరి యొక్క సపోర్టు, దేని యొక్క సహాయం దేవునికి అవసరమే లేనటువంటి దేవుడు. అయినా మన దగ్గరికి వచ్చాను, నువ్వు నా మాటను, అప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. ఇప్పుడు మాట వినడం అన్న దాంట్లో కొన్ని కార్యాలు చేయడం ఉంటుంది. అవన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఆయన పని మనం చేస్తున్నాం, ఆయన చేయాల్సిన పని మనం చేస్తున్నాం కాబట్టి మనకేదో దేవుడు తిరిగి చేస్తాడన్నా కాదు. దేవుడికి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం దేవునికి లేదు. కానీ మరి దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, తద్వారా నేను చెప్పిన డైరెక్షన్ వెళ్ళినప్పుడు నేను అనుకున్నటువంటి గమ్యానికి నువ్వు చేరుతావు. అందుకని చెప్తున్నాను చూడండి, నిజంగా కనుక ఒక విశ్వాసం కనుక ఈ మాట నిజంగా సీరియస్గా తీసుకుంటే, నమ్మితే, మాట వింటే మంచి పదార్థాలు అనుభవిస్తాను. ఈరోజు నేను మాట వినటం ద్వారా రేపు నా భవిష్యత్తు బాగుంటుందని అని కనుక నిజంగా ఒక విశ్వాసి వచ్చినానని నమ్మితే అతను విధేయత చూపకుండా ఉండడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనుషులమై ఉండి కూడా మనము ఇంకా కొన్నిసార్లు దేవుని యొక్క మాటను మనం కాదంటాం. అందుకే చూడండి 2వ వచనం, అదే అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇంకో మాట అంటున్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళి చదువుకుందాం. 2వ వచనం 3వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే 2వ వచనం 3వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు అంటున్నాడు, ఆకాశం ఆలకించం, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా నేను వాళ్ళని చేశాను. ఇప్పుడు చూడండి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే, నేను పిల్లల్ని పెంచానంటలేదు, నేను పిల్లల్ని పెంచి నేను గొప్పవాళ్ళుగా చేశాను. దేవుడు ఒరిజినల్గా మనిషిని కానీ దేన్నైనా సరే దేవుడు ఒరిజినల్గా చేసినప్పుడు ఈ సృష్టిలో మనం చూసే ప్రతిదీ ఏదన్నా సరే, ఈవెన్ భూమి, ఆకాశము, సముద్రము, ఏదన్నా సరే, జస్ట్ మనిషే కాదు, మనం దృశ్యమైనవి అదృశ్యమైనటువంటి వాటిని దేవుడు చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ దేవుడు చేసినప్పుడు ప్రతిదాన్ని కూడా దేవుడు గొప్పదానిగానే గొప్పవాణినిగానే ప్రతిదాన్ని దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని గొప్ప వాళ్ళు చేశాను, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మాట వింటలేదు. చూడండి అసలు మాట దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను సృష్టించాను, వాళ్ళని చేశాను, వారు గొప్ప స్థితిలో వాళ్ళని పెట్టాను,
కానీ ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళు నా మాట వినట్లేదు. దేవుడు అన్నాడు విశ్వాసాలుగా, అంటే మనుషులకి మన కొన్నిసార్లు ఇంకిత జ్ఞానం ఎంత అల్పమ్మగా ఉంటుందంటే, దేవుడు అక్కడ మాట్లాడుతూ 3వ వచనం అన్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొను, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. జంతువులకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. అది దాని స్థానం ఏంటి, అది ఎక్కడ ఉండాలి, అది ఎక్కడుంటే సేఫ్, దాని గమ్యం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అది ఎక్కడుంటే బాగుంటుందో జంతువులు తెలుస్తుంది. కానీ దేవుడు అన్నాడు, కానీ నా మనుషులను గొప్పలుగా చేశాను, తెలివి వాళ్ళుగా చేశాను. కానీ ప్రాబ్లం ఏంటి, దేవుడు అన్నాడు అక్కడ వాళ్ళు యోచించట్లేదు, ఆలోచించట్లేదు, వాళ్ళకి తెలివి లేదు. ఎందుకంటే జంతువులకు తెలుసు ఏం చేయాలో, అవి గుర్తిస్తున్నాయి. దేనిని బట్టి నేను ఆధారపడి బ్రతుకుతున్నాను, ఎవరిని బట్టి నేను బ్రతుకుతున్నాను, దేన్ని బట్టి నాకు స్థితి ఉంది, వాటికి అర్థం అవుతుంది, దానికి తగ్గట్టుగా అవి బిహేవ్ చేస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళు గొప్పలో చేశాను, నేను ఖచ్చితంగా నేను లేకుండా వాళ్ళకి భవిష్యత్తు లేదు, నేను లేకుండా వాళ్ళకి లైఫే లేదు, నేను లేకుండా వారు ఒక్కొక్క క్షణం కూడా బ్రతలేరు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు ఆలోచించట్లేదు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, అందుకని దేవుడు అలా మాట్లాడుతూ వస్తే అప్పుడు దేవుడు వారిని ప్రేరేపిస్తా అంటున్నాడు, మీరు కనుక సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఇప్పుడు చూడండి, దేవుడు అందరినీ గొప్పలుగా చేశాడు, ప్రతి వాళ్ళని కూడా ఒరిజినల్గా దేవుడు గొప్పలుగా చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అందరం దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాం కాబట్టి గొప్ప స్థితిని మనం కోల్పోతున్నాం. గత వారం చెప్పని చూసారా, యేసుక్రీస్తు ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని దేవునికి చిత్తం చేయడానికి భూమి మీదకు మనిషిగా వచ్చి మరణం పొందినంతగా తండ్రికి దేవునికి విధేయత చూపెను అని చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుకి విధేయత మనకి ఎగ్జాంపుల్. విధేయత చూపించాలంటే ఏముండాలి, విధేయత చూపించాలంటే ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ గొప్పతనం అంతా నువ్వు పక్కన పెడితే కానీ నువ్వు నిజమైనటువంటి విధేయత నువ్వు చూపించలేవు. నార్మల్ ఏమనుకుంటామంటే మన గొప్పతనం అంతా పెట్టుకునే అప్పుడు కొన్ని పనులు చేద్దాం, దాన్ని బట్టి ఎంత గొప్పడై ఉండి ఈ పని చేశాడండి ఈయన అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు, నిజమైన విధేయత ఎక్కడ వస్తుందంటే నీ గొప్పతనం అంతా నువ్వు పక్కన పెడితే కానీ నిజమైనటువంటి విధేయత నువ్వు కనపరచలేవు. కొన్ని కార్యాలు కొన్నిసార్లు మనం చేస్తున్నప్పుడు కూడా తగ్గించుకొని చేయట్లేదు ఆ కార్యాలు, దాన్ని బట్టి మనకు వచ్చే గొప్పతనం కోసం చేస్తాం మనం. ఇప్పుడు క్రీస్తు నిజమైనటువంటి విధేయత కనపరిచినటువంటి క్రీస్తు ఎలా విధేయత చూపించారు అంటే, ఆయన వచ్చేసి దేవుని కుమారుడిగా వచ్చి అన్ని అందరి చేత నీతిమంతులను పిలిపించుకుంటూ తన మహిమను చూపించుకుంటూ తన ప్రభావాన్ని చూపించుకుంటూ దేవునికి విధేయత చూపడం బైబిల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విధేయతలో ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నీ ఏదైతే గొప్పతనం ఉందో, ఏదైతే గొప్పతనం నువ్వు అనుకుంటున్నావో, లేదా ఏదైతే మనుషులు నీ గొప్పతనాన్ని గుర్తించారో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసేయాలి. దేవుడై ఉండి కూడా మనిషిగా వచ్చాడు. దేవుడు యేసుక్రీస్తు దేవుడై ఉండి మనిషిగా రావడం అంటే ఆయనకి డిమోషను, అదని అల్పమైన స్థితి. మనిషిగా మనకి సృష్టి అంతట్లో మనుషులం కాబట్టి మనం శ్రేష్టమైనటువంటి జీవులము. కానీ దేవుడు అంత గొప్పడై ఉండి కూడా ఇంక నువ్వు మనిషిగా వచ్చాడంటే ఒక రకం చెప్పాలంటే అసలు ఒక రకం అవమానమే. మన మనుషులు ఏంటి, మనం కుక్కలాగా మారామంటే అది చాలా అవమానం మనకి, అది డిగ్రేడ్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ యేసుక్రీస్తు దేవుడై ఉండి కూడా మనిషిలా రావడానికి ఇష్టపడ్డాడు. నువ్వు నీ స్థాయిలో నువ్వు చూస్తే అందులో పెద్ద ఏముందని అనుకుంటావు, నాలాగా వచ్చాడు అనుకుంటావు. నువ్వు నీ స్థాయిలో చూడొద్దు, దేవుడంత గొప్పడో చూసి ఆ స్థాయి నుంచి మనిషిని చూడడం స్టార్ట్ చేస్తే అప్పుడు యేసుక్రీస్తు అంత తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ యేసుక్రీస్తు చాలా విధేయత చూపంటే బైబిల్ చెప్తున్న మాట అంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. దేవునితో ఉండుట విడిచిపెట్టుకునే భాగ్యం అని ఎంచుకోలేదని బైబిల్ చూస్తున్నాం. గొప్ప భాగ్యాన్ని ఆయన పక్కన పెట్టేసి వచ్చి మరణం పొందే వరకు గొప్ప విధేయతను కనపరిచాడు బైబిల్ మనం చూస్తున్నాం. విధేయత అని ఏం చేస్తాడంటే యేసు సైతము అన్నింటినీ వదిలేస్తే కానీ విధేయత చూపలేడు. చాలా సందర్భాల్లో మనకు విధేయత ఎందుకు కష్టం అవుతుందో తెలుసా, మనకి ఏదైతే క్రెడిట్స్ చాలా ఉన్నాయో, గొప్పతనం ఉన్నాయో వాటిని ముందు పెట్టుకొని తిరుగుతుంటాం, వాటిని మనిషి చూపించుకుంటుంటాం కాబట్టి మన విధేయత చూపలేం. విధేయత చూపని చెప్పినప్పుడు నాకేంటంటే ఎలా చెప్పారు, నేను చిన్నపిల్లని నేను ఎలాంటి ఉన్నా నాకు చెప్తున్నారు చూడండి ఎలా చెప్పారండి అలా చెప్పారని. కొన్నిసార్లు ఏంటంటే మనలో గొప్పతనాన్ని అంటి పెట్టుకునే దాన్ని వదలకుండా విధేయత కనపరచాలనుకుంటాం. అందుకనే నీ గొప్పతనం నీకు అడ్డు వస్తుంది, నీ గొప్పతనాన్ని బట్టి నువ్వు విధేయత చూపిస్తావు. అన్నాను చూడండి, విధేయత విషయానికి వచ్చేసరి నువ్వు గొప్పతనంతో నా గొప్పతనం అంతా అలాగే ఉంటుంది, నా డెకరేషన్ అంతా అలాగే ఉంటుంది, నా గొప్పతనం అంతా పెట్టుకుని నేను విధేయత చూపుతానంటే మనిషిగా అలా విధేయత చూపలేం. అది నిజంగా అది సాధ్యమయ్యి ఉంటే యేసుక్రీస్తు అలా చేసేవాళ్ళు కదా, అది ఆయనకే సాధ్యం కాలేదు. కాబట్టి మనంతా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అలా పక్కన పెడుతున్న అర్థం అలా పక్కన పెట్టే ప్రాసెస్లో నువ్వు చాలా మాటలు భరించాలి. చాలామందిని చీపు నేను అల్పమైన దృష్టితో నేను చూస్తారు. బహుశా నీ వెనకాల అల్పముగా మాడుకునే వాళ్ళు ఉంటారు.
కానీ ఇంక నువ్వు తగ్గించుకుంటే క్రీస్తుకలుగా జరిగింది. అందుకనే అది పక్కన పెట్టాడు కాబట్టి సంపూర్ణమైన విధేయతను కనపరిచాడు. ఆ విధేయతను బట్టే మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆదాము అవిధేయతను చూపించాడు, అందరం పాపులుగా మార్చబడ్డాం. ఈ చివరి ఆదాము విధేయత చూపించాడు, మరలా అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అవిధేయత పాడు చేసింది, మరలా విధేయత మొత్తం సరిచేసింది. విధేయత ఏం చేస్తుందో చూడండి. ఊరిని విధేయత చూపుతాను, విధేయత చూపించి చూడు, నీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సెట్ చేస్తుంది. ఎందుకంటే ఆదాము అవిధేయత చూపించాడు, మొత్తం మానవ జాతి అంతా ప్రాబ్లంకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మరలా క్రీస్తు వచ్చి, అందుకనే మరలా దాన్ని ఎలా రికవర్ చేశారు, ఎలా దాన్ని మరలా పూర్వస్థితి తెచ్చే ప్రయత్నం చేశారు. మరలా విధేయత ద్వారానే ఎక్కడైతే నువ్వు విధేయత కనపరిచావో మళ్ళీ ఆ పాయింట్కి వచ్చి నువ్వు విధేయతను చూపించు, దేవుడు అన్నాడు నేను మొత్తం నేను సెట్ చేస్తాను. విధేయత నువ్వు చూపించగలిగితే ఇప్పటికీ ప్రాబ్లం లేదు. నువ్వు అవిధేయత చూపించావు, లైఫ్లో నువ్వు భరించాను కాదు, నువ్వు అవిధేయత చూపించావు, విధేయత కనపరచు, నేను మొత్తం నేను సెట్ చేస్తాను అన్నాడు దేవుడు. నెబుకద్నెజరు రాజు అవిధేయతను చూపించాడు, గర్వపడ్డాడు, మొత్తం పోయి పశువులాగా మారిపోయి గడ్డి తిన్నాడంట, బైబిల్ మనం చూస్తున్నాం. కానీ మరలా ఎప్పుడైతే ఆయనకి తెలివి వచ్చిందో, బుద్ధి వచ్చిందో, మరలా దేని వైపు చూశాడు, మరలా దేవుడు ఆ స్థితిని ఇచ్చాడు. నెబుకద్నెజరు మొత్తం అయిపోయింది, నీకు ముందు ఉండాలి, అది ఇప్పుడు కుదరదు అనలేదు దేవుడు. దేవుడు ఇంకో ఛాన్స్ ఖచ్చితంగా నెబుకద్నెజరు అన్య రాజుకు కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. అంటే ఎందుకు అలా ఇస్తాడంటే దేవుడు విధేయత అంత ఘనపరుస్తాడు అంట. నెబుకద్నెజరు అంత అవిధేయత కనపరిచి అంత తృణీకారం ఇజ్రాయేల్ ప్రజల గురించి, ఇజ్రాయేల్ దేని గురించి మాట్లాడి అహంకారముతో ఉండి తను ఎవరు ఆపలేరు అన్నట్లుగా అనుకుంటూ అవిధేయతను కనపరిచాడు, అహంకారం బట్టి గర్వించాడు, దేవుడు తోసేసాడు. కానీ దేవుడు ఎంతగా అహంకారాన్ని ద్వేషిస్తాడో, అవిధేయతను ద్వేషిస్తాడో, అంతగానే విధేయతను కూడా దేవుడు గౌరవిస్తాడు. అందుకని అవిధేయత కనపరిచినప్పుడు, గర్వించినప్పుడు ఖచ్చితంగా తోసేసాడు. ఆల్మోస్ట్ ఆల్ పశువులా మారిపడి బైబిల్ చెప్తున్న మాట అంటే గడ్డి కూడా తిన్నాడని మన బైబిల్ మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే అదే వ్యక్తి మరలా దేవుని ఆకాశం వైపు కళ్ళు ఎత్తి చూసి దేవుని యొక్క బలిష్టమైన చేతి కిందకు వచ్చాడో, అప్పుడు ఆటోమేటిక్ మరలా దేవుడు సింహాసనం మరలా ఇచ్చాడట. అంటే ఒకసారి చూడండి, అది ఆ స్టోరీ ఏం చెప్తుంది మనకి. ఒక వ్యక్తి అవిధేయత కనపరచడం మొత్తం పాడైపోయింది, మళ్ళీ విధేయత కనపరచగానే మొత్తం దేవుడు ఇచ్చేస్తున్నాడు తిరిగి. తప్పైన కుమారులు అంతే, మొత్తం తీసుకెళ్ళి మొత్తం పాడు చేసేసుకున్నాడు. మరలా మారు మనసు పొంది తిరిగి వచ్చినాడు, మరలా తండ్రి మొత్తం ఇచ్చేసాడు, ఉంగరం తొడిగేసాడు. ఇవన్నీ ఇప్పుడేదైతే తప్పిపోయినటువంటి కుమారుడు, తిరిగి వచ్చిన కుమారుడు వస్త్రాలే కానీ, చెప్పులే కానీ, ఉంగరమే కానీ ఏవైతే ధరించుకున్న స్థితిని ఆయన అనుభవిస్తున్నాడో, ఇది పూర్తిగా ఆయన హక్కుగా వచ్చినటువంటిది కాదు, తండ్రి దగ్గర నుండి దేవుడు ఉచితంగా ఆయన కుమారునికి ఇచ్చాడు. ఇంతకుముందు హక్కుగా ఉంది, హక్కు యూజ్ చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. ఇప్పుడు మరలా దేవుడు తండ్రి ఎంత మంచోడు అంటే, ఆయన హక్కుగా ఉన్నటువంటి పెద్దాన్ని పాడు చేసుకున్నా సరే వచ్చావు, నువ్వు నా కుమారుడే కానీ నీకేం ఉండదు అని చెప్పలేదు. నువ్వు కుమారుడే కానీ పాడు చేసుకున్నా కాబట్టి నీకు నీ వాటా అయిపోయింది, ఇంకేమీ లేదు, సారీ చేసేదేమీ లేదు, ఉన్న దాంతో నువ్వు ఇంకా అలా ఉండడమే, కానీ నువ్వు నా కుమారుడే అని అనలేదు. నేను కుమారుడిని యాక్సెప్ట్ చేశానంటే అర్థం ఆ స్థాయికి వస్తే నేను ఇచ్చే తీరుతాను, నీ మొత్తం నువ్వు పాడు చేస్తాను సరే, మళ్ళీ నా దాంట్లో తీసి నేను నీకు ఇస్తాను. ఉంగరం తొడిగాడు, చెప్పులు వేసాడు, కొత్త వస్త్రాలు తొడిగాడు, విందుని ఏర్పాటు చేశాడు. ఆ తండ్రి కూడా కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అంతగా కుమారుని గణపరిచాడు. బేసిక్గా దేవుని యొక్క లక్షణం ఏంటంటే, దేవుడు విధేయతని ఎంత గణపరుస్తాడో చూడండి అంటున్నాను. అవిధేయతని ఎంతగా దేవుడు ద్వేషిస్తాడో, తృణీకరిస్తాడో, దాని తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఎలాగైతే ఇస్తాడో అంత ఈక్వల్గా దేవుడు విధేయతకు కూడా తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. మనం అవిధేయత కనబడి ఖచ్చితంగా దానికి లాస్ అనుభవించే తీరుతాం మనం ఖచ్చితంగా. అది ఎంత వాస్తవమో అలాగే మళ్ళీ విధేయత కనపరిచినప్పుడు అంతే ఖచ్చితంగా ప్రతిఫలాన్ని, మేలును కూడా మనం అనుభవిస్తాం. ఎందుకు అలా దేవుడు ఇస్తాడు? కొన్నిసార్లు మనుషులుగా మనకు అది న్యాయం కాదు అనిపిస్తుంది. అంతే కదా, ఆ తప్పిపోయినటువంటి కుమారంలో పెద్ద కుమారునికి అది నచ్చలేదు. ఎందుకని? అది అన్యాయం అనిపించింది. పెద్ద కుమారుని అనిపించింది అంటే, నేను సిన్సియర్గా ఎప్పుడు నా తండ్రికి మాట అంటున్నాను, ఎప్పుడు గుమ్మం దాటి బయటకు వెళ్ళలేదు, ఆయన చెప్పిన ప్రతి పని చేస్తూ వచ్చాను, రోజు పనుల్లాగా నేను డ్యూటీ చేస్తున్నాను, కానీ వాడు పాడు చేసుకుని మొత్తం వస్తే మరలాడికి మొత్తం వచ్చేసాడేంటి అని ఒక తండ్రి ఒక చెడ్డోళ్ళలా కనబడ్డాడు. ఎందుకని? ఆ తండ్రి తన చిన్న కుమారుడికి తన ప్రేమను చాలా గొప్పగా ఇచ్చాడు. అంటే ఒక ఇంగ్లీష్ చెప్పండి లావిష్లీ అంటాం. అంటే ఏంటంటే ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా విస్తారంగా దేవుడు అంత ప్రేమని ఆ తండ్రి చిన్న కుమారుడి మీద కనపరిచాడు. ఎంత కనపరిచాడంటే, ఆ ప్రేమను కనపరిచినప్పుడు దేవుడు ఆ తండ్రే చెడ్డోడ్లా కూడా అనిపించేంత ప్రేమను కనపరిచాడు. అది ఎంతగా ప్రేమను చూపించాడంటే చిన్న కుమారుడి మీదకి ఆల్మోస్ట్ అలా తండ్రి చెడ్డోడేమో అనేంతగా చిన్న కుమారుడికి ప్రేమను కనపరిచాడు. పెద్ద కుమారుడికి అదే అనిపించింది, మా తండ్రి మా డాడీ కరెక్ట్గా ఏమి డీల్ చేయలేదు ఇక్కడ అనిపించేంతలాగా ప్రేమను కనపరిచాడు. ఎందుకు? అదేం చెప్తుందంటే,
అక్కడ యాక్చువల్గా ఆ తండ్రి దేవుడు అలా చూసుకున్నప్పుడు విధేయత అనేటువంటి దానికి దేవుడు ఎంత ప్రతిఫలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు చూడండి. ప్రాబ్లం ఏంటంటే మనకేంటంటే మరి అంత ప్రతిఫలం నిజంగా వస్తుందని చెప్తున్నప్పుడు మరి ఎందుకు మనకు విధేయత ఎందుకు మనకు ప్రాబ్లం అయిపోద్ది చెప్తున్నా. ఎందుకు ప్రాబ్లం అయిపోద్ది అంటే మనం గొప్పలు అనుకుంటున్నాం కాబట్టి, మనం అందరూ లాంటి వాళ్ళం కాదనుకుంటున్నాం కాబట్టి మనకు విధేయత అంటే ప్రాబ్లం అయిపోతుంది. అందుకంటే చూడండి, చాలా సందర్భంలో దేవుడు మనకు గొప్ప స్థితి ఇచ్చినప్పుడు దాన్ని బుర్రకు ఎక్కించకూడదు అంటాను. ఎందుకంటే అది నువ్వు దేవుని గణపరచడానికి, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతడానికి, ఇంకెక్కువ దేవుని స్తుతించడానికి, దేవుని కొరకు బెటర్గా నువ్వు కార్యాలు చేయడానికి అది గొప్పతనం యూజ్ అవ్వాలి. కానీ ఆ గొప్పతనం ఇంతకుముందు కాదు, ఇప్పుడు నేను డిఫరెంట్ అన్న స్థితిలోనికి వెళ్ళకూడదు. బైబిల్ చెప్పని చూస్తారు, యేసుక్రీస్తు గత వారం చెప్పని చూస్తారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి తగ్గించుకున్నాడు. కానీ దేవుని చేత సృష్టింపడినటువంటి ప్రధాన దూత తేజో నక్షత్రమా అంటే లూసిఫర్ అని బైబిల్ ఉంది చూస్తారా, పరలోకం అంతటి మీద కంట్రోల్ ఆ దూతకే, ఒక్క దేవుని దగ్గర తప్ప. ఎంత గొప్ప స్థితి ఇచ్చాడంటే ఆ దూతకి ఓ రకంగా చెప్పండి, పరలోకం అంటే ఓ రకంగా చెప్పండి విశ్వమంతటి మీద హక్కు ఉన్నట్టు. ఓ రకంగా అందరూ తన మాట అంటారు, ఒక్క దేవుడు మాట మాత్రమే తను వినాలి. అందరిని బాగా డామినేట్ చేస్తున్నాడు. కానీ ఓ టైం వచ్చినాడు అనుకున్నాడు, లేదు లేదు నేను దేవునితో సమానంగా హెచ్చరించుకుంటున్న సింహాసనాన్ని పైకి ఎత్తుకుంటాను, నేను కూడా దేవునితో సమానంగా కూర్చుంటాను. అందరూ నా మాట అంటున్నారు కదా, దేవుడు నాకు ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు అని అనుకోవడం మానేసి దేవుని ఆ గొప్పతనాన్ని యూజ్ చేస్తున్నాడు అనుకున్నాడు. దేవుని కూడా దేవునితో సమానం అయిపోతుంది. ఆల్మోస్ట్ నేను దేవుడు ఒకటే కదా, ఎందుకంటే ఒక మెట్టే కదా తేడా, పెద్ద తేడా ఏమీ లేదు. అది కూడా వెళ్ళిపోతే బాగుంది కదా తన గొప్పతనాన్ని బట్టి. తాను చెప్తే తప్ప ఏది పరలోక రాజ్యంలో జరగట్లేదు, దాన్ని బేస్ చేసుకుని అనుకున్నాడు నేను కూడా దేవునితో సమానాన్ని హెచ్చరించుకుంటాను అన్నాడు. అందరూ చెప్తున్నాడు, అందరూ తన మాట అంటున్నారు. కానీ అందరికి చెప్తున్నాడు, అందరూ తన మాట అంటున్నారు. కానీ తాను ఇంకొకరు మాట వినాలన్న విషయం కూడా అంగీకరించడానికి కూడా ఇష్టపడలేదు. ఆ దూత టైం వస్తే, ఒక మూమెంట్ వస్తే. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఆదాము పాపం చేశాడంటే సాతాను ప్రేరేపణ, కానీ ఆ దూతకి ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు ఆలోచిస్తే మనము కూడా ఎంత మంచోళ్ళం నువ్వు అనుకున్నా సరే ఇంకొక నీళ్ళు అది ఖచ్చితంగా ఉంటుందన్న విషయం అర్థం చేసుకుంటాం. మనం చేస్తానే ఉంటాం అంటే బైబిల్ చూస్తే ఆదాం ఎందుకంటే అలా చేశాడు, ఆదాం అలా చేయడానికి మనందరూ ప్రాబ్లం అండి అంటాం. ఏదో ఆదాం చేశాడు కాబట్టి ప్రాబ్లం అన్నట్టు. ఆదాం ఒక్కసారి విధేయత చూపించాడు, మనం ఎన్నిసార్లు లెక్క పెట్టలేని ఎన్నిసార్లు మనం. కానీ మనం బైబిల్లో ఉంది కదా ఏమంటాం, ఆదాం అది ఒక్కటి చేయకుంటే భలే ఉండేదండి. కానీ ఆదాం ఒక్కసారి చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రజలకు తెలియట్లేదు విషయం అంటే దేవుడు. మనం చాలాసార్లు విధేయత చూపాం, కానీ మనం యాక్చువల్ ఏంటంటే ఆదామని పాయింట్ అవుట్ చేస్తాం. అక్కడ కూడా చూడండి, మళ్ళీ అక్కడ ఏంటంటే నాదేం తప్పలేదు, అంతా ఆదాం చేశాడు అంటే అంటున్నాం మనం. కానీ ఆ దూత చూడండి పరలోకం నుండి దేవుని యొక్క మాట కూడా వినడం ప్రాబ్లంగా ఫీల్ అయ్యాడు. ఎందుకని బైబిల్ చెప్తున్న మాట ఆయనకి చాలా గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని బట్టే తాను గర్వించి ఉన్నాడు, మొత్తం పాడు చేసుకున్నాడు. చెప్పని చూసారు గత వారము, విన్నటువంటి వాళ్ళు వెళ్ళి వినండి, ఆ మెసేజ్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత దేవుడు తోసివేసిన తర్వాత ఆ ప్రధాన దూత గొప్ప మహిమను గొప్పతనాన్ని బైబిల్లో లాస్ట్ వీక్ చదివి చూసారా, ఆ డిస్క్రిప్షన్ చదివితే నిజంగా ఎంత గొప్పగా దేవుని యొక్క ఆ ప్రధాన దూత గురించిన వివరం ఉందంటే అది ఆల్మోస్ట్ ఆ దేవుని గురించి మాట్లాడుతుందా అనేంత గొప్పతనం ఆ దూతకు దేవుడు ఇచ్చాడు. ఆ దూత కూడా సృష్టిమైనటువంటి వాడే, ఇంక నువ్వు దేవుడు అంత గొప్పతనాన్ని ఇచ్చాడు. దేవుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. దేవుడు ఆల్మోస్ట్ అలా ప్రధాన దూతకి ఎంత గొప్పతనం ఇచ్చాడంటే దాదాపుగా మనం గనక ఆ దూత గురించి చదివితే దేవుని గురించినటువంటి వివరణ ఉందా ఏంటి ఇక్కడ అనిపించేంత గొప్పతనంతో దేవుడు ఆ దూతను సృష్టించాడు. అంటే దానికి కావాల్సిన దేవుడు ఎంత వాల్యూ ఇచ్చి ఉంటాడు, తాను సృష్టించిన జీవులకు ఎంత వాల్యూ ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తే, మనుష్య జ్ఞానం బట్టి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే దేవుడు అంత గొప్పడు కాబట్టి తన దూతని తనకు అంత దగ్గరగా దేవుడు చేయకుండా కొంచెం డిస్టెన్స్ చేసి కొంచెం తక్కువవాడుగా చేస్తుండి తనకంటే చాలా రెట్లు తక్కువవాడుగా చేస్తుంటే సచ్చినట్టు మాట వినేవాడు కదా అనిపిస్తుంది మనకి. కొంతమంది మన మాట వినాలంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకని మరీ క్లోజ్ అయిపోతే ఖచ్చితంగా మనిషికి మెంటాలిటీ ఏంటంటే వాళ్ళ మాట మనం వినం. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది అనుకోండి, అది మనం కామన్గా తీసేసుకుంటాం. బేసిక్గా యాటిట్యూడ్ ప్రతి మనిషికి యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అందుకే దేవుడు అక్కడ అంత దానికి దగ్గరగా ఆల్మోస్ట్ ఆల్ దేవుడు అన్నంత వరకు ఆ దూతను సృష్టించాడు. అంత గొప్పతనాన్ని ఆ దూతకి ఇచ్చాడు. దూరం పెడితే బహుశా అనుకుంటాను ఆ దూత కూడా బహుశా అంత విధేయత చూపించేవాడు కాదేమో, నేను కూడా దేవునితో సమానంగా ఉండేవాడిని కదా అన్న ఆ ఆలోచన బహుశా వచ్చేది కాదేమో. కానీ ఏమంటుంది తెలుసా, దేవుడు ఎంత మంచోడు అంటే దేవుడు అలా కాంపిటీషన్ ఫీల్ అయిపోయి నాకంటే మరీ తక్కువగా చేసేస్తా, లేదంటే ప్రాబ్లం అయిపోద్దేమో. దేవుడు అంత ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి మనుషులను గణపరిచే విషయంలో దేవుడు మనుషుల్ని దూరం పెట్టడు. ఎందుకంటే దేవుడు మనుషులు అంతగా
ప్రేమిస్తున్నాడు, తాను చేసిన సృష్టిని అంత ప్రేమిస్తున్నాడు. వీళ్ళంత గొప్పగానే వాళ్ళని ఉంచుదాను, వీళ్ళంత గొప్పగానే వాళ్ళని పెడదామని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఆ దూత అవిధేయత చూపాడు. అయితే ప్రాబ్లం తెలుసా, అవిధేయత చూపి అక్కడితో వచ్చాడు ఒకడే. ఏం చేశాడు, 3వ భాగం దేవదూతలు తీసుకొని కిందకు వచ్చాడట. ఇంకా తాను చెప్పి చూస్తారా, వీడంటే ఎలాగో మాట వినలేదు, అది ఎక్కడ వచ్చింది థాట్ మనకు తెలియదు, వచ్చింది మాట వినలేదు, వచ్చాడు. కానీ ఈ మిగిలినటువంటి దూతలకి ఏం చెప్పాడో మనకు తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ దేవుని యొక్క మాటను కాదని మరి కొంతమంది దూతలు ఈయన మాట విని కిందకి వచ్చి పర్మనెంట్గా దేవుని శత్రులుగా పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, పరలోకంలో ఉన్నటువంటి దూతకు, దేవుని సమ్ముఖం ఉన్నటువంటి దూతకు కూడా ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆదాముకు వచ్చిందంటే సాతాను ప్రేరేపించాడు అంటాం, కానీ ఆ దూతకి ఆ థాట్ ఎలా వచ్చింది, అది లోతుగా ఆలోచిస్తే అప్పుడు మనకేమవుతుందంటే, మనం కనుక జాగ్రత్తగా లేకపోతే అవిధేయత లేదు, అహంకారంలోంచి వచ్చేటువంటి అవిధేయత అనేటువంటిది మనం ఎవ్వరం కూడా ఎస్కేప్ అవ్వలేము. నన్ను కొంచెం రోజు ప్రార్థన చేస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి నాలో అలాంటిది ఏం లేదనుకుంటాను. నేను చెప్తున్నాను, బైబిల్లో దేవునికి ఎదురుగా ఉన్నాడు, ఈయన చెప్పిన పాటలు పాడతారు అక్కడ. ఈయన ప్రతిదీ ఎవరు ఏం వాయించాలో ఈయన చెప్తాడు, ప్రతిదీ ఈయన నిర్ణయాన్ని బట్టే పరలోకంలో జరుగుతుంది. అయినా సరే మీరు ఆలోచించండి, దేవుని సమ్ముఖం ఉన్నప్పుడు కూడా అక్కడ కల్మషమునకే తావులేనటువంటి ఒక చోటు ఉండి, పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్లేస్లో ఉండి కూడా ఇంకనూ ఆలోచన వచ్చేసింది ఆ దూతకి. అదేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎంత ఈ ప్రపంచం ఉంటుంది, మనము ఆల్రెడీ పాడైపోయినటువంటి స్వభావంతో పుట్టి ఆల్రెడీ అవన్నీ ఉన్నటువంటి మనము ఇప్పుడు ఇంకెంత జాగ్రత్త ఒకసారి ఆలోచించండి. కొడితే మనం అనుకుంటామంటే వాళ్ళకందరికీ ఉందో నాకు అప్పుడు నేను చాలా చాలా మంచిగా అనుకుంటాం. నేను అంటాను, నీలో ఉన్నటువంటి అవిధేయతని, నీలో ఉన్నటువంటి అహంకారం బట్టి వచ్చే అవిధేయతని, లేదా గర్వాన్ని బట్టి వచ్చే అవిధేయతని గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. అది గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, జంతువులకు అన్నిటికీ తెలుస్తుంది కానీ మనుషులకు అర్థము కావట్లేదు అన్నాడు. ఒకసారి చూడండి, ఎఫ్ఎస్సీ పత్రికలోకి వెళ్దాం ఒకసారి త్వరగా. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ రక్షణ పొందక మునుపు స్థితి గురించి పౌలు మాట్లాడి చెప్తున్నాడు. మీరు వాటిని చేయొచ్చు అంటే అవిధేయత సంబంధమైన పాపపు కార్యాల గురించి మాట్లాడుతూ, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే. ఇక్కడ గమనించండి, ఒక మాట పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి. అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తి అంటున్నాడు ఇక్కడ. గమనించండి, బేసిక్ మనం చాలా సందర్భంలో అవిధేయత అనగానే బైబిల్లో కొంతమంది యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్ర మనం చూస్తున్నప్పుడు దాని వెనకాల సాతానుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దాని వెనకాల సాతానుడు ఉన్నాడు అర్థమవుతుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సాతానుడు అనుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ అవిధేయత చూపించేస్తున్నారని కాదు. ఎలాగైతే నేను ఇంతకుముందు చెప్తూ వస్తున్నట్లుగా దేవుడు నీతో బలవంతంగా విధేయతను చూపించడు, నీతో బలవంతం చేసి నిన్ను లోపరుచుకోడు, నీతో చేయించుకోడు, అలాగే సాతానుకు కూడా బలవంతంగా చేయించుకునేంత అధికారం సాతానికి లేదు. దేవుడు చేయించడు, బలవంతంగా చేయించడు. ఎందుకంటే ఆయన నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నీకంటే నువ్వేం చెయ్యాలో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి హక్కుని దేవుడు నీకు ఇచ్చేసాడు. నీకు హక్కుని ఇచ్చేసింది దేవుడు తప్పుకున్నాడు. హక్కు ఇచ్చేసి ఇంకా హక్కును తన కంట్రోల్లో పెట్టుకోలేదు దేవుడు. దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుడు ప్రతి మనిషికి హక్కు ఇచ్చేసాడు. మనిషి యొక్క స్వభావంలో దేవుడు పెట్టేశాడు. అందుకనే ప్రపంచంలో 2 చిత్తాలు, దేవుని చిత్తం ఒకటి, మనిషి యొక్క చిత్తం ఒకటి. యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో అన్నారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రని ఎద్దు నుండి తీసివేయి. మరి నీ చిత్తం తీసేస్తే ఇంకే చిత్తం ఉందంటే నా చిత్తం ఉంది, అక్కడ యేసుక్రీస్తు చిత్తం ఉంది. కానీ ఆయన కూడా స్ట్రగుల్ ఫేస్ చేశాడు. మీకు తెలుసా, విధేయత మీరు అనుకుంటారు నేను చాలా మంచి విధేయత చూపించేస్తాను అనుకుంటారేమో. నేను అంటాను, విధేయత అంటే నువ్వు విధేయత కనపరచాలంటే బేసిక్గా సహజమైనటువంటి మనిషి యొక్క స్వభావానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే తప్ప విధేయతను కనపరచలేవు. విధేయత అటువంటిది మనిషికి సహజంగా వచ్చేటువంటి కార్యం కాదు. ఇప్పుడు ఆదాము పాపం చేసి మనం అందరూ పాప స్వభావంతో వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఇప్పుడు మనము విధేయత అటువంటిది న్యాచురల్గా వచ్చేది కాదు. విధేయత నువ్వు నేర్చుకుంటే వచ్చేది, అవిధేయత నేర్చుకోకుండా వచ్చేస్తుంది. చిన్న చిన్న పిల్లలు చూడండి, పెన్సిళ్ళు రబ్బర్లు ఒకసారి దొంగతనం చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, కొన్నిసార్లు పక్క వాళ్ళది బాగుంది అనుకోండి తీసేసుకో, అది సహజం వాళ్ళకి. అంటే బేసిక్ ఏంటి, ఇప్పుడు నువ్వు దొంగతనం చేయడానికి వాటికి పెద్దగా ఎక్కడ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ సెంటర్లు ఏం లేవు.
అవసరం లేదు. ఎందుకంటే అది న్యాచురల్ ప్రతి వాళ్ళకి పుట్టుతో వచ్చేస్తుంది. ఎవరెవరికి నేర్పించాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా చెడు కార్యాలు అన్నీ ఆటోమేటిక్గా మన అందరికి వచ్చేస్తాయి. కానీ ఆత్మీయ విషయాలు అయితే, మంచి కార్యాలు అయితే మాత్రం నేర్చుకుంటే తప్ప మనకు రానటువంటి విషయాలు. అప్పుడు విధేయత అనేటువంటిది నీకు ఎలా వస్తుందంటే, నువ్వు కావాలని నేను విధేయత చూపాలనుకొని నువ్వు చర్చ్ అనేటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్కి వచ్చి నువ్వు లెసన్స్ విని, ప్రసంగం విని, వాక్యం విని నేర్చుకొని దాన్ని చేయాలని ప్రయత్నం, ప్రాక్టికల్స్ చేస్తే తప్ప నీకు విధేయత రాదు. విధేయత అంత ఈజీ కాదు. ఎందుకంటే విధేయత మనకు న్యాచురల్గా రాదు. అవిధేయత న్యాచురల్గా వచ్చేస్తుంది. అందుకే అన్నాను చూడండి, నీకు న్యాచురల్గా ఏదో వస్తుంది అంటే అవిధేయత వస్తుంది మనకు న్యాచురల్గా. విధేయత న్యాచురల్గా రాదు. నువ్వు విధేయత కనపరచాలంటే అందుకేనంటే బేసిక్గా నువ్వు మనిషివి. నీ మనిషి యొక్క స్వభావానికి విరుద్ధంగా నువ్వు కొన్ని కార్యాలు చేస్తే తప్ప నువ్వు విధేయతను కనపరచలేవు. అందుకని చూడండి, సాతాను అనేసి బలవంతంగా చేయడు. సాతాను బలవంతంగా చేయలేడు. దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి నీతో చేయించడు. సాతానుడికి అధికారం లేదు కాబట్టి నీతో చేయించలేడు. అది చెప్పేది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి బలవంతంగా నీతో చేయించడు. చేయించుకోలేక కాదు, దేవుడు చేయించడు. సాతానుడు చేయించాలంటది, కానీ వాడికి అధికారము లేదు. వాడికి అవకాశం దొరికితే ఖచ్చితంగా బలవంతంగా ఏదో రకంగా వాడు మోసపుచ్చైనా సరే వాడు చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అలా ఇక్కడ బైబిల్ మాట్లాడుతున్నాడు చూడండి. సాతాను ఇంతకు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలుసా? సాతాను ఎవరిని ప్రేరేపిస్తాడంటే, ఆల్రెడీ నీకు అవిధేయత చూపాలన్న మనసు నీకున్నప్పుడు నిన్ను వాడు ప్రేరేపించేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఒకసారి మరలా నేను చదువుతాను చూడండి. జస్ట్ నేను చెప్పేది కాదు, అక్కడ బైబిల్లో ఉన్నాడు. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. ప్రేరేపించడం వల్ల అవిధేయులయ్యారు అనగా అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించేటువంటి శక్తి. అంటే బేసిక్గా ఎప్పుడైనా సరే మన అవిధేయత కనపరచాలనుకుంటే నువ్వు సాతాను ప్రేరేపించాడు, అందుకే నేను అవిధేయత కనపరచాలని కాదు. నీకు దేవుని యొక్క మాట వినాలని, లేదంటే నీ పై ఉన్నటువంటి వారి యొక్క మాట వినాలని నీకు అనిపించినప్పుడు, నాకు అవసరం లేదు అని నీకు అనిపించినప్పుడు అన్నీ నువ్వు సాతాను యొక్క చేతిలో నువ్వు వెళ్ళిపోతున్నావు. వాడి ప్రేరేపణకి నువ్వు అవకాశాన్ని వాడికి ఇస్తున్నావు. అందుకన్నాడు అవిధేయులైన వారిని ప్రేరేపించు. ప్రేరేపించడం ద్వారా అవిధేయులుగా మార్చలేదు. అవిధేయులంటే వారిని సాతానుడు ప్రేరేపిస్తాడు. అందుకే చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. అందుకే అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏముందో గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. దాన్ని రికగ్నైజ్ చేయాలి. నువ్వేదో కొన్ని మంచి పనులు చేస్తున్నావు కాబట్టి దాన్ని బట్టి నాలో అది లేదు అనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దాని గురించి ఆలోచించుకోవాలి. నువ్వు కొన్నిసార్లు ఎవరైనా చెప్తుంటే నీకు నచ్చనప్పుడు వెంటనే వెనుకో తెలుసా, వాళ్ళు చెప్పిందని కాదు, నాకెందుకు నచ్చట్లేదు. నా పైలు నాకు పని చెప్పినప్పుడు నాకెందుకు నచ్చట్లేదు. బేసిక్గా పైలో పని చెప్పినప్పుడు, లేదా బైబిల్లో మాట చెప్పినప్పుడు గౌరవించాలని, కనపరచాలని, లేదా వాళ్ళకి మాట వినాలని బైబిల్ చెప్తున్నప్పుడు, లేదా బయటికి వెళ్ళినప్పుడు అధికారులకి మాటని వినాలనిపించినప్పుడు ఎందుకు మనకి వినాలనిపించదు? కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తాం, ట్రాఫిక్ పోలీస్ చెప్పినాడు, వాళ్ళు కొన్నిసార్లు కంట్రోల్ తప్పి ఓవర్గా చేస్తారు. అయినా సరే మనం మాట వినడానికి ఇష్టపడం. బేసిక్ ఎందుకు సరిగ్గా చెప్పలేదని అంటాం. కానీ అంటాను పాయింట్ అసలు అది కూడా కాదు. నువ్వు వాళ్ళ మాట అనిపోతే నీకు ఏం జరుగుతుందో కూడా తెలుసు. కానీ ఇంకా నువ్వు చాలామంది ట్రాఫిక్ పోలీస్ వ్యతిరేకంగా అప్పటికప్పుడు న్యూసెన్స్ చేస్తారు. కానీ తర్వాత అలాగే జరుగుతుంది. అది తెలుసుండి కూడా చేస్తారు. ఎందుకంటే ఒక సిస్టమ్ వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి నువ్వు క్షేమంగా ఉండలేవు. అది భౌతికమైనటువంటి దానిలోనే అంత 100% అది నిజమైనప్పుడు ఆత్మీయ ప్రపంచంలో ఆత్మీయ విషయాలు అది అంతకంటే వాస్తవం. అది వాళ్ళు సరిగ్గా చెప్పలేదు కాబట్టి నేను మాట వెళ్ళలేదు అన్నా సరే నువ్వు దాని చట్టాన్ని నువ్వు తప్పించుకోలేవు. చాలామంది చూడండి ఈ రోజుల్లో ఎందుకని చాలామంది తెలుసు, వాళ్ళు నిజంగా ఒక కానిస్టేబుల్ కూడా దీటికి ఎదుర్కొనే కెపాసిటీ లేదని తెలుసు కూడా, జస్ట్ వాళ్ళు చెప్పింది చేసేసి సరిపోద్ది. వాడు చెప్పింది సరిగ్గా చెప్పుండకపోవచ్చు, కానీ ఇంకా జస్ట్ వాళ్ళు చెప్పింది చేసేస్తే నిమిషంలో పని అయిపోద్దని వెళ్ళిపోతావు. కానీ అక్కడ మనం డామినేట్ చేస్తాం, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం, చాలా రోజుల పాటు స్టేషన్ ఒకటి తిరుగుతారు చాలామంది. కొంచెం జస్ట్ మాట వినేస్తే సరిపోద్ది, కానీ మాట వినపడం వల్ల ఇప్పుడు కొన్ని రోజుల పాటు టైం వేస్ట్, చాలా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇబ్బంది, చాలా న్యూసెన్స్ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ ఒకసారి ఆలోచించి ఇదేదో ఒక 5 నిమిషాలు ఉంటుంది, ఇబ్బంది అయితే ఏముందిలే, జస్ట్ వాళ్ళు కరెక్ట్గా లేకపోయినా సరే నేను జస్ట్ లోబడేస్తానన్నా అనుకోండి, 5 నిమిషాలే, తర్వాత నీకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. కానీ జస్ట్ 5 నిమిషాల కోసం కొన్నిసార్లు రివర్స్గా మాట్లాడి డామినేట్ చేసి ఇంకేంటో చేస్తాం, పెద్ద ప్రాబ్లమ్స్ కోరుండి తెచ్చుకుంటాం జస్ట్ 5 నిమిషాల కోసం. బేసిక్ ఎందుకు విధించబడి ఎందుకు ఇష్టపడడం అంటే బేసిక్ అదన్న బేసిక్ నేచర్ అది బయట ప్రపంచానికే కాదు, ఈవెన్ మనకైనా సరే అంతే. జస్ట్ మాట వినేస్తే అయిపోద్ది, కానీ దాన్ని మనం చాలా కాంప్లికేట్ చేసేస్తాం. నాకు సరిగ్గా చెప్పలేదండి, నాకు ఇలా చెప్పారు, నాకు అలా చెప్పలేదండి, ఇలా మరి రకరకాల జస్ట్ ఒక మాట వింటే అయిపోయి దానికి ఏంటంటే ఎదుటి వాళ్ళని కారణం అంటాం. నేను అంటాను బేసిక్ రీజన్, యాక్చువల్ రీజన్ అది కాదు. యాక్చువల్ రీజన్ అంటే మనకి బేసిక్ వినడానికి ఇష్టము ఉండదు. నీకు ఇష్టం లేనప్పుడు నేను లాస్ట్కి చెప్పని చూస్తారు, మనకి చాలా కారణాలు దొరుకుతాయి.
పైగా నీకు వినాలనేటువంటి మనస్సు నీకు లేనప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సాతాను చాలా ఈజీ టార్గెట్ తెలుసా. ఎందుకంటే వాడి పనే అది. వాడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, పరలోకం ఉన్నప్పుడు కూడా 3 వంతు దూతల కింద తెచ్చేసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ అదే ఏదో దేవుని దూతలకు చెప్పి తెచ్చేసాడు కిందకి వాళ్ళని కూడా. ఏదో చెప్పాడు, వాడు ఒక్కడే కిందకు వచ్చేస్తే ప్రాబ్లం ఉండేది కాదేమో. కానీ ప్రపంచంలో సాతాను ఒక్కడే లేడు, దురాత్మ సమూహం ఉంది. ఒక బైబిల్లో చూస్తే సేన అని కూడా బైబిల్ మనం చూస్తున్నాం. అంటే చాలా శాతం, అంటే ఎంతమంది ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేమేమో కానీ చాలా ఎక్కువ శాతాన్ని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి కింద తెచ్చేసాడు. దేవుని యొక్క మాట మీరు కాదనండి, ప్రాబ్లం ఏమి ఉండదని ఏదో మొత్తానికి ఏం చెప్పాడో తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ దేవుని దూతలు కూడా దేవుని మాటను కాదని దేవుని కింద పనిచేసేవాటిని దేవుని దూత యొక్క మాట విన్నారు. వీడితో పాటు వాళ్ళు పడిపోయారు, కిందకు వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చా కూడా వాళ్ళు చేసే పనుల్లో ఎగ్జాక్ట్ అదే. ఏంటంటే మనుషుల్ని ప్రేరేపిస్తున్నారు, అవిధేయత చూపించడానికి మనుషుల్ని ప్రేరేపించి పని చేస్తున్నారు. నీకు తెలుసా, నీ వెనకాల ఎప్పుడైనా సరే నువ్వు నీకు అవిధేయత చూపించే మనస్సు నీకు వస్తే వాడు వచ్చేస్తాడు నీ దగ్గర, వెంటనే వాడు వస్తాడు. ఎందుకంటే ప్రేరేపించి అవిధేయతను కనపరుస్తాడు. అల్టిమేట్గా లాస్ ఎవరికి ఉంటుంది తెలుసు, అవిధేయత కనపరిచినప్పుడు దేవుడు లాస్ అవడు, నీ పైన ఉన్న వాళ్ళు లాస్ అవరు, నువ్వు లాస్ అవుతావు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవించలేవని దేవుడు చెప్తున్నాడు. విధేయతలో బెనిఫిట్ ఉంది. కానీ మనం ఏంటంటే మనం గుర్తించడం అది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనుషుల ద్వారా మనకు ప్రేరణ వస్తుంది. సాతానుడే డైరెక్ట్గా సాతానుడే రాడు. కొన్నిసార్లు మనుషుల ద్వారా కూడా ఆ మాటలు వస్తాయి. యేసు దగ్గరికి వచ్చిన పేతురు అన్నాడు, ప్రభువా నీకు అదన్నిటికీ దూరమవును గాక అని యేసుక్రీస్తుని చూసి సిలువ గురించి క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు, దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు దూరమవును గాక అన్నాడు పేతురు. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు సాతాను వెనుకకు అందరు పేతురు వైపు తిరిగి అంటున్నారు. అక్కడ పేతురుని సాతాను అనలేదు యేసుక్రీస్తు, నిజంగానే సాతాను గద్దించారు. అదే పేతురు నువ్వు కేవలము శరీర సంబంధంగా మనుష్య రీతిగానే నువ్వు ఆలోచిస్తున్నావు. యేసుక్రీస్తు అని చెప్పారంటే పేతురు నువ్వు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు కాబట్టి సాతాను నిన్ను ప్రేరేపించాడు. అది బేసిక్ మీద. సాతాను వచ్చేసి ఏది పడుతుంది మనం బలవంతంగా ప్రేరేపించే హక్కు వాడికి లేదు, అలా చేయడు. అక్కడ సాతాను పేతురు ఎందుకు ప్రేరేపించాడంటే సాతాను అనుకున్నాడు కాబట్టి జరిగిందని కాదు, పేతురు శరీర సంబంధంగా ఆలోచించాడు కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని సాతాను ప్రేరేపించాడు. పేతురు కొన్ని విషయాలు మాట్లాడాడు, అది బూతు కాదు, తప్పేమి కాదు. సిలువ నీకు దూరంగా ఉంటే బాగున్నాడు అంతే. కానీ దేవుని చిత్తానికి విరోధం కాబట్టి క్రీస్తు అది గుర్తించారు. పేతురు మాట్లాడు, పేతురు నువ్వు నిజంగా నా మీద అంతే ప్రేమ, ఈ 11 మంది ఇలా ఉన్నారు కానీ ఒక్కరు కూడా కనీసం ఆ మాట అనలేదు, వాళ్ళ నా మీద ప్రేమ లేదు, నీకే నిజంగా నా మీద ప్రేమ ఉంది, కానీ తప్పదులే పేతురు నేను వెళ్తానులే, సిలువ నాకు తప్పదు, కానీ నీకు ప్రేమను బట్టి వాళ్ళు అన్నావులే అని అనలేదు క్రీస్తు. అది నువ్వు శరీరానుసారంగానే ఆలోచించిన వివేచన జ్ఞానం లేకపోతే అలాంటిది కూడా నీ మంచి కోసం చెప్పారు నువ్వు అనుకుంటావు. అలాంటి ప్రేరణ కూడా నా మేలు కోరారండి వాళ్ళు, నా మీద అంత ప్రేమను అనుకుంటావు. యాక్చువల్గా అది దేవుని చిత్తమును తొలగించి అవిధేయతను కనపరిచేటువంటి రీతిలో నడిపించేటువంటి మాటది. అది జస్ట్ మనుష్య శరీర సంబంధంగా ఆలోచిస్తే చాలా మంచిది అనిపిస్తుంది. కానీ వివేచన జ్ఞానంతో ఆలోచిస్తేనే అందులో నీకు ఎంత కీడు ఉంటుందో నీకు తెలుస్తుంది. అలాగే ఏంటంటే ఖచ్చితంగా మనల్ని కూడా ప్రేరేపించేటువంటి కార్యాలు ఖచ్చితంగా మనకు కూడా చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అలాగే దేవుడు కూడా ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు కూడా ప్రేరేపిస్తాడు, సాతాను ప్రేరేపిస్తాడు. ఈ రెండింటి మధ్యన ఎప్పుడు మనకి స్ట్రగుల్ ఉంటూనే ఉంటుంది. అందుకని చూడండి, అది మనకి విధేయత అంటే న్యాచురల్గా రాదు మనకి. కానీ మనం డెలిబరేట్గా నేను ఏం చేసినా సరే నేను విధేయత చూపుతాను అని అర్థం చేసుకొని మనం ఎవరి కింద ఉన్నామో ఈ నిత్యము గ్రహించి బ్రతకడం చాలా చాలా ఇంపార్టెంట్. అది అంటే ఒక రకంగా అది అక్నాలెడ్జ్ చేయాలి మనం. అంటే ఇప్పుడు బేసిక్గా పరలోకంలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే దేవుణ్ణి దేవుడిగా చూడడం మానేశాడు. నేనైనా దేవుడిని, నేను కూడా గొప్ప అనుకున్నాడు. అంగీకరించడానికి ఇష్టపడలేదు. నా పైన దేవుడు ఉన్నాడు అని అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, నువ్వు విధేయత కనపరచాలని నువ్వు గుర్తుపెట్టుకో, నీ పైన ఎవరున్నారో నువ్వు ఆలోచన మైండ్లో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రవర్తించడం నేర్చుకోవాలి. అది అక్నాలెడ్జ్ చేయడం, దాన్ని అంగీకరించడమే, దాన్ని గుర్తుపెట్టుకోవడమే, దాన్ని గుర్తుపెట్టుకొని అంగీకరించి దాని తగ్గట్టు నువ్వు మాట్లాడడం, దాని తగ్గట్టు నువ్వు ప్రవర్తించడం విధేయత. ఎప్పుడైతే నువ్వు ఎవరి కింద ఉన్నావన్నది నువ్వు మర్చిపోయి నా అంతటి నేనే, నాకు దేవుడి తర్వాత నేనే, నా పైన ఇంకెవరు లేరు అనుకున్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా నువ్వు విధేయతలో అయితే నువ్వు లేవని అర్థం. కొన్నిసార్లు వెళ్ళాలనుకుంటున్నాను మనం. నేను అందుకనే ఇప్పుడు చాలామంది అంటే చూడండి, నేను అందుకే పాస్టర్ నమ్మను, ఏ చర్చకి వెళ్ళిన వీళ్ళందరూ డబ్బుల కోసం వీటి కోసం చేస్తున్నారు, ఒక్కతో సేవ సరిగ్గా చేయట్లేదు. అందుకే నేను ఎవరితో మనుషుల్లో పాస్టర్లు ఎవరు లేరు, నేను దేవుడు, ఇంక మధ్యలో ఇంకెవరు లేరు. దేవుడి తర్వాత నువ్వేనా మధ్యలో? అసలు దేవుడి తర్వాత ఇంకెవరు లేరు, నేనే అంత గొప్పలో ఫీల్లో కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, అదే అంటున్నాను, అందుకనే అవిధేయత ఎలా ఉంటుందంటే మన పైన ఉంటుండే వారిని గుర్తించి మనం ఇష్టపడడం. బేసిక్గా అనుకుంటా అంటే ఏ విషయంలో వాళ్ళు నాకంటే గొప్పలండి అంటాం. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, ఎవరో ఇక్కడ గొప్పని కాదు. నువ్వు రోడ్డు వెళ్ళినప్పుడు నువ్వు బాగా చదువుకుంటావు, నీకు మంచి జాబ్ ఉంటుంది,
కానీ ఇంక నువ్వు ట్రాఫిక్ పోలీస్ ఆపడం నువ్వు ఆపాలి. ఎందుకని అక్కడ ఎవరు గొప్పలని దిష్టు కాదు, ఇక్కడ సిస్టమ్ రన్ అవుతుంది. అలాగ అదొక సిస్టమ్ ఉంది, అలాగ రన్ అవుతుంది. కొన్ని కార్యాలు పద్ధతిగా జరగాలంటే దేవుడు అలా నియమించాడు. అలాగే దేవుని జ్ఞానం బట్టి మనుషులు కూడా ఇప్పుడు సిస్టమ్స్ అన్ని ప్రపంచంలో అన్నీ కూడా ఇవన్నీ అలా పనిచేస్తుంటాయి, అన్నీ అలా పనిచేస్తుంటాయి. అంటే బేసిక్గా అది ఏం చెప్తుంది అక్కడ, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కదా. యాజ్ ఇండియన్ సిటిజన్గా అందరికీ సమానమైన హక్కు ఉంది. నువ్వు ఓటేసావంటే నువ్వు కూడా అందరితో పాటు నువ్వు సమానం. నువ్వు సెకండ్ క్లాస్ ఇండియన్ ఏం అవ్వవు మనం, లేదా థర్డ్ క్లాస్ ఇండియన్ అవ్వవు మనం. మనందరం కూడా ప్రైమ్ మినిస్టర్ అంతా మనం అంతే ఓ రకంగా చెప్పాలంటే. కాదు పొజిషనల్గా మాత్రం అతను పెద్దోడు, అంతేగాని వాల్యూలో అయితే అందరం సమానమే. అలాగే చర్చిలో అయినా సరే, ఎక్కడైనా సరే, దేవుని యొక్క రాజ్యంలో అయినా సరే సమానమే. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఆ ప్రధాన దూతకు అంత గొప్పతనం ఇచ్చాడు కాబట్టి అంతకన్నా చిన్న దూతను దేవుడిని తక్కువ చూస్తాడా? సరే ఆలోచించండి, చిన్న దూతను తక్కువగా చూస్తాడా? ఆ దూత కింద ఇంకో దూతను దేవుడు పెట్టినప్పుడు ఆ లాస్ట్ దూతను చూసి తక్కువగా దేవుడు చూస్తాడా? ఖచ్చితంగా చూడ్డు. కానీ పరలోక రాజ్యము ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలంటే ఆ హైరార్కీ అంటే ఇంగ్లీష్లో, అంటే వరుస క్రమంలో అధికారం ఉండాలి. అలాగే భూమి మీద కూడా ఉంటుంది. అలా ఇప్పుడు కూడా చూడండి, బైబిల్ని చెప్పినప్పుడు సేవకుల మాట వినాలని లేదా పెద్దవాళ్ళ మాట వినాలని బైబిల్ ఉన్నప్పుడు అర్థం అంటే వాళ్ళు నీకంటే గొప్పలు కాబట్టి వినమని కాదు. నీకు పద్ధతిగా కొన్ని కార్యాలు జరగాలంటే నువ్వు మాట వినాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తావో దేవుడు నిన్ను తీసేస్తాడు. ఎందుకంటే నీ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి దేవుడు నిన్ను తప్పించేస్తాడు. ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఏదైతే నువ్వు అంగీకరించలేదో ఆ స్థానం కూడా నువ్వు కోల్పోతావు. ఆ స్థానం కూడా మనం కోల్పోతాం. అదో తలకి కోల్పోయాడు. ఎందుకంటే చూడండి, విధేయతను కనపరచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన కింద ఎవరున్నారు అనేది కాదు, ఎవరిపైన మనం అధికారులు ఉన్నామన్నదే కాదు, మన పైన ఎవరున్నారు కూడా నిత్యం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా, బైబిల్లో ఓ రకంగా కొన్ని సందర్భాల్లో విశ్వాసం అన్న చోట లేదా అవిశ్వాసం అన్న చోట విధేయత అన్నమాట వచ్చింది, అవిశ్వాసం అన్న చోట విధేయత వచ్చింది. అంటే మనం ఏంటంటే నాకు విశ్వాసం ఉందండి అంటాం, కానీ కొన్నిసార్లు దేవుడు విశ్వాసాన్ని ఎలా చూస్తాడంటే విధేయతను విశ్వాసంగా చూస్తాడు. మీకు జస్ట్ 2 వచనాలు చూపిస్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. 7వ వచనం అంటే అది పెద్దగా ఉంది, నేను కింద నుంచి 3వ లైన్ చదువుతాను చూడండి ఒకసారి. 7వ వచనంలో కింద నుంచి చూసుకుంటే ఆ 3వ లైన్ చదువుతాను చూడండి. విశ్వాసమునకు విధేయులగునట్లు అన్న మాట ఉంది చూడండి. విశ్వాసమునకు విధేయులగునట్లు. ఇంతకు విధేయులగునట్లు అంటే మనం అనుకుంటాం దేవునికో లేదా మనుషులకో అనుకుంటాం, కానీ బైబిల్ ఇక్కడ మాట ఉంది విశ్వాసమునకు విధేయులగునట్లు. ఇదే కాదు, ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. రోమపత్రికలోనే 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, రోమపత్రిక 16వ అధ్యాయము 25ని అక్కడ మనం చూస్తే అక్కడ కూడా మాట ఉంటుంది చూడండి. విశ్వాసమునకు చూడండి 25వ వచనం, అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. సరే, విశ్వాసమునకు విధేయులగునట్లు అంటే కొన్నిసార్లు మనం విశ్వాసం అంటే విశ్వాసం వేరు, విధేయత వేరు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో బైబిల్ ఏంటంటే విధేయత అన్న చోట విశ్వాసం అన్న పదం కూడా వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వైతే విశ్వాసం అంటున్నావో బహుశా విశ్వాసమును కనపరిచే విధానంలో కూడా విధేయత ఉంటుందేమో. కొన్నిసార్లు విధేయత చూపినప్పుడు అదే విశ్వాసంగా దేవుడు దాన్ని చూస్తాడేమో. ఎందుకంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఎగ్జాక్ట్ అలాగే జరిగింది. ఒక మాట చూద్దాం చూడండి. ఉదాహరణకి బైబిల్లోకి వెళ్దాం, మనం సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ కూడా ఎగ్జాక్ట్ ఇలాగ మాట ఉంటుంది. సంఖ్యాకాండము ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు మోషే నాయకత్వంలో వేగు చూడడానికి కానాను దేశానికి వెళ్ళమని మోషే చెప్పాడు. 12 మంది నాయకులు పంపించాడు. వాళ్ళు వెళ్ళి వచ్చారు, చూశారు. ఆ ద్రాక్ష పండ్లు అవన్నీ కొన్ని ఫ్రూట్స్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మోషే అంటున్నారు, అయ్యా నువ్వు చెప్పిన నిజంగా దేవుడు చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా ఆ రాజ్యము ఆ కానాను దేశం ఎగ్జాక్ట్ అలాగునే పాలు తెల ప్రపంచ దేశము నిజంగా సమృద్ధిగానే అది నిజంగానే ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ 10 మంది ఏమన్నారంటే కానీ మనం స్వతంత్రించుకోలేము. ఎందుకంటే వాళ్ళు చాలా విస్తారంగా ఉన్నారు, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నాం, ఆ దేశం మనల్ని తినేస్తుంది అన్నారు వాళ్ళు. ఆ దేశం మనల్ని యాక్చువల్గా తినేస్తుంది అలా మాట్లాడినప్పుడు యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు. మాట్లాడింది తెలుసా, దేవుడు కనుక మనం ఎంత ఆనందిస్తే మనకి స్వతంత్రించుకున్నాం అని మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట నేను చదువుతాను చూడండి. సంఖ్యాకాండ 14వ అధ్యాయము
యెహోషువ కాలేబులు చెప్తున్న మాట నేను చదువుతాను, 8వ వచనం చదువుతాను చూడండి. యెహోవా మన యందు ఆనందించడలా ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రపంచ దేశం. ఎక్కడ గమనించండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. సరే, యెహోవా మీద మీరు తిరగబడకుడి. అక్కడ మనం ఏమనుకున్నామంటే వీళ్ళు అవిశ్వాసం ఉంచారు కదా, దేవుని మాట నమ్మలేదు కాబట్టే కదా వీళ్ళు కానాను దేశానికి వెళ్ళలేకపోయారని మనం అంటున్నాం. కానీ అందులో ఉంటున్న మర్మం ఇంకో విషయం ఏంటంటే, బేసిక్గా వారి విశ్వాసం ఎందుకు లేదంటే, వారు దేవుడు చెప్పింది వాళ్ళు చేయడం వాళ్ళకి ఇష్టము లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, వాళ్ళు ఏదైతే చూశారో దాన్ని వాళ్ళు నిజం అనుకుంటున్నారు, చూసిన దాన్ని వాళ్ళు కరెక్ట్ అనుకొని వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. జస్ట్ ఆలోచన తర్వాత ఫ్యూచర్లో నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనుషులకి లోబడ్డం చెప్పినప్పుడు దీని గురించి చెప్తాను మళ్ళీ నేను. అక్కడ యాక్చువల్ మీరు బైబిల్లో చూస్తే దేవునికి వ్యతిరేకంగా మీరు తిరుగుబడకడి అని యెహోషువ కాలేబు చెప్పారు చూసారా. బేసిక్ అక్కడ ఎందుకు యెహోషువ కాలేబు అలా చూశారు, ఆ మోషే అంటలేదు ఆ మాట, యెహోషువ కాలేబు అంటున్నారు అన్నమాట, తిరగబడద్దు. మేము నమ్మట్లేదు అంతే, మేము దేవుని తిరగబాటు ఎందుకు చేస్తాం అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు అన్నారు మీరు దేవునికి తిరుగుబాటు చేయొద్దు మీరు. ఎందుకంటే అదే తిరుగుబాటు ఎందుకు అవుతుంది మీకు తెలుసా చెప్పనా. వాళ్ళు ముందు దేవుడు మీరు వెళ్ళండి అని చెప్పాడు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే, శాంపిల్ కోసమే మీరు వెళ్ళి చూడండి అన్నాడు. కానీ మీరు జయించగలరో లేదో, మీరు వెళ్ళగలరో లేదో తెలుసుకోవడానికి వెళ్ళండి అని దేవుడు చెప్పలేదు. మీరు వెళ్ళే ముందు శాంపిల్కి వెళ్ళి చూసి ఒకసారి అదంతా చూసి మీరు రండి. జస్ట్ యుద్ధంలో వెళ్ళి ప్లాన్ చేసుకొని గెలిచి అనుభవించడానికే కానీ గెలుస్తామో లేదో అని ప్లాన్ చేయడానికి కాదు, ఎస్టిమేట్ చేయడానికి కాదు. జడలుగా విజయం ఇస్తాడు, మీరు జస్ట్ వెళ్ళి తిరిగి చూసి వచ్చి ప్లాన్ చేసుకుని అన్నాడు. ప్లాన్ చేసుకోవడానికే. ప్లాన్ ఎందుకంటే వెళ్తున్నాం కాబట్టి ప్లాను. దేవుడు అయితే అంతవరకే దేవుడు ఆలోచించాడు, అలాగ ఆలోచించాడు. కానీ వీళ్ళు ఏంటి వెళ్ళి చూసి వచ్చినది అంటున్నారు, మనం వెళ్ళలేము అండ్ బేసిక్ ఏంటి, వీళ్ళు దేవుని యొక్క ఆలోచన విరుద్ధంగా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు యెహోషువ కాలేబు అంటున్నారు మీరు దేవునికి విరోధంగా మీరు తిరగబడద్దు. ఎందుకు ఆ మాట వచ్చింది తెలుసా. అక్కడ మీరు చూస్తే ఎందుకు తిరగబడిన మాట ఎందుకు వచ్చిందంటే, రాబోతున్న వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోతుగా. అక్కడ బైబిల్ మీరు చూస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమంటే తెలుసా, వాళ్ళు అంటారు మనకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. అది ఎక్కడికి వెళ్ళింది తెలుసా, అవిశ్వాసంగా కనబడేటువంటి ఎంతవరకు వెళ్ళిందంటే, దేవుడు ఒక నాయకుని వాళ్ళ కొరకు దేవుడు ఆలోచించి నియమించి ఏర్పాటు చేసి వీళ్ళు అంటున్నారు లేదు ఆయన మనకు వద్దు, ఆయన మాట అంటలేదు, మనం ఒక నాయకుని ఏర్పాటు చేసుకొని మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం. అవిధేయత అది అవిశ్వాసంలో ఉండి వచ్చినటువంటి అవిధేయత అది. అందుకని యెహోషువ కాలేబు అన్నారు మీరు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయొద్దు. ఎందుకని దేవుడు మోషేని ఇచ్చి మనల్ని పంపించాడు నడిపించమని. ఇప్పుడు మనం మోషేని కాదు మనం వెనక్కి వెళ్ళిపోతుంటే మనం దేవునికి విరోధంగా మనం నిలబడుతున్నాం. కాబట్టి మీరు తిరగబడద్దు. అవిశ్వాసం ఉందంటే అవిశ్వాసమే, కానీ అవిశ్వాసం ఎక్కడి వరకు వెళ్ళింది, అవిశ్వాసం ఎంత లోతుకి వెళ్ళింది. భౌతికంగా అయితే వాళ్ళు కానాను దేశాన్ని అనుభవించలేదు, భౌతికంగా అయితే ఆత్మీయంగా చూసుకుంటే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి అంతవరకు వెళ్ళింది అది అవిశ్వాసం. చూడండి, అందుకని చూడండి మనం అనుకుంటాం కొన్నిసార్లు నేను విశ్వాసంగా ఉన్నాను, నేనేం తిరుగుబాటు చేయట్లేదు, నేను విధేయతగా ఉన్నాను అనుకుంటాం. కానీ అన్నాను నువ్వు లోతుగా ఆలోచిస్తే తప్ప నీకు చాలా విషయాలు అర్థం కాదు. అందుకు ఈ వాక్యం నేనే చాలాసార్లు చెప్పాను. ఇది విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే చాలాసార్లు చెప్పాను. కానీ అవిశ్వాసం కూడా ఒక రకంగా ఎలా ఉంటుందంటే, ఒకవైపు నుండి చూస్తే అది నువ్వు ఒక రకం దేవుని విరోధంగా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. అవిశ్వాసం అంటే ఎందుకు పెద్ద ప్రాబ్లం అవుతుందంటే, అది అల్టిమేట్గా నువ్వు దేవునికి విరోధంగా నువ్వు నిలబడతావు, దేవుని విరోధంగా నువ్వు కొన్ని కార్యాలు చేస్తావు. అది చివరికి అది అవిధేయతలోకి వెళ్ళిపోద్ది. అవిశ్వాసం అవిధేయత వరకు వెళ్ళిపోద్ది, తిరుగుబాటు వరకు వెళ్ళిపోద్ది. అందుకని అన్నా చూడండి, అవిధేయత అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు. అవిధేయత అనేటువంటిది చాలా చాలా పెద్ద ప్రాబ్లము. అది ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. అది కనుక మీరు కనుక అది చేయకపోతే భూమికి మంచి పదార్థాలు మీరు ఖచ్చితంగా అనుభవించలేరు. 2 వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి కీర్తన 81 ఇందాక చదువుకున్నాను చూసారు, అందులోకి వెళ్దాం ఒకసారి. కీర్తన 81 కీర్తన గ్రంథం 81 అధ్యాయం 2-3 వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 81 అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం 81 11వ వచనం చదువుతాను చూడండి. 11 కీర్తన గ్రంథం 81 అధ్యాయం 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యంకు నేను వారిని అప్పగించేదినే. ఇట్లా గమనించండి, దేవుడు చూడండి ఇది ఎందుకు అలా మారిపోతుంది చెప్పనా. నువ్వు కనుక మాట్లాడడానికి ఇష్టపడకపోతే దేవుడికి ఒక రకంగా చెప్పండి కోపం వస్తుంది. కానీ కోపం ఎందుకు, నువ్వు మాట అనలేదు కాబట్టి, నువ్వు మాట వినకపోవడాన్ని బట్టి తనకు కలిగినటువంటి ఫీలింగ్ని బట్టి వచ్చే కోపం కాదు. కొన్నిసార్లు మనకేంటంటే మన ఇంట్లో మన కింద ఉన్న వాళ్ళు మన మాట వినకపోతే మన కోపం వస్తుంది. అలాగే మనం ఎక్కడైనా సరే మన కింద ఉన్నారు అనుకున్నటువంటి వారు వినకపోతే మన కోపం వస్తుంది. ఆ కోపంలో కూడా మనం చాలా మాట్లాడటం లేదా ఇంకేదో చేస్తాం మనం.
కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా మాట వినలేదు కాబట్టి నా కోపం మీరు నా మాట వినపడం వల్ల నాకు మూడ్ ఆఫ్ అయ్యాను, నా ఈగో హర్ట్ అయింది కాబట్టి నేను కోపాన్ని చూపిస్తున్నాను అని దేవుడు అలా కోపాన్ని చూపించేవాడు కాదు. గురువారం చెప్పని చూస్తారు, దేవుడు సెల్ఫ్ ఎక్సిస్టెన్స్, అంటే ఆయన దేని చేత ప్రభావితం చేయబడ్డు. నువ్వు మాట వినలేదు కాబట్టి ఆయన మూడ్ ఆఫ్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉండడానికి వేరే పరిస్థితులు ఆయనకి సహకరిస్తేనే ఆయన మూడు బాగుంటుంది, హ్యాపీగా ఉంటాడు అన్నవాడు మన దేవుడు కాదు. మన దేవుడు వాటన్నింటిని మించినటువంటి వాడు. కాబట్టి నువ్వు మాట విన్నా వినకపోయినా దేవుని పెద్దగా ఒరిగేదంటూ దేవునికి ఏమీ లేదు, అని ఇంకో హ్యాపీగా పోతాడు. నువ్వు మాట విన్నా దేవునికి ఒకటే, నువ్వు మాట వినకపోయినా దేవునికి ఇంకా అదే ఫీలింగ్, దేవునికి అదేమీ ఉండదు. అయినా ఇక్కడ దేవుడు కొన్నిసార్లు ఏమన్నాడు చూసి అక్కడ అంటున్నాడు, వాళ్ళ మాట అంటలేదు కాబట్టి నేను వారిదే కాటే వాళ్ళని వదిలేసాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం తెలుసా మీకు, అది కూడా చెప్తాను రాబోతున్నారు. దేవుడు బలవంతం చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వినడానికి ఇష్టపడలేదని తెలిసిందో దేవుడు నేను యాక్చువల్గా నేను కాలు చేతులు ఎరగొడతానని చెప్పట్లేదు, జస్ట్ నేను అలా వదిలేస్తాడంతే. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఎరగొట్టుకుంటుంది వేరే విషయం, అది జరుగుతుంది. కానీ దేవుడు ఎరగొట్టు చాలామంది. దేవుడు ఎరగొట్టింది కాదు, దేవుడు వదిలేస్తే నీ సొంత మార్గాలు నువ్వు వెళ్ళి నువ్వు ఎరగొట్టుకున్నావు. కానీ దేవుడు మాట అన్నది కదా దేవుడు ఎరగొట్టు అంటారు చాలామంది. దేవుడు ఎరగొట్టింది కాదు, అది దేవుడు వదిలేసాడు. నువ్వు గ్రహించలేకపోతున్నావు, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతున్నావు తెలియట్లేదు, చివరికి అంత డ్యామేజ్ అయ్యే వరకు నువ్వు దాన్ని వెనక్కి నువ్వు రాలేకపోయావు. అలాగే దేవుడు అన్నాడు ఇక్కడ, ఇజ్రాయేల్ నా మార్గంలో వాళ్ళు నడవట్లేదు, వాళ్ళు నా మాట వినట్లేదు కాబట్టి వారి స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకొని ఉన్నట్లు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను వారిని అప్పగించి సరే. దేవుడు సింపుల్గా వదిలేస్తున్నాడు. అక్కడ కూడా కోపం ఉందని కాదు, నీవు అనుకున్నావు కదా, నువ్వు అనుకుంది నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దేవుడు ఆపగల సమర్థత ఉంది, కానీ నీకు అదే నచ్చింది కాబట్టి నువ్వు అదే చేసుకుంటూ వెళ్ళు. ఆదాము ఫలం తినాలని నిర్ణయించుకున్నాడు, తినడానికి వెళ్తున్నాడు, దాన్ని తెంపడానికి చేయి చాచాడు, పండును పట్టుకున్నాడు. దేవుడు కూడా చూస్తున్నాడు ఒక రకంగా చెప్పాలని, కానీ దేవుడు ఆపలేదు. ఆదాము నువ్వు డిసైడ్ అయ్యావు కదా, నువ్వు వేరే వాళ్ళ మాట నమ్మేవు తిందా అంటున్నావు, సరే నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వు డిసైడ్ అయిపోయావు కాబట్టి నువ్వు వెళ్ళి తిను. నీ డెసిషన్ నా బలంతో నేను మార్చను, నువ్వు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఇతరులకు దేవుడు అంటున్నాడు, కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను వారిని వరద కాటినమ్మకి నేను అప్పగించేసాను అంటున్నాడు దేవుడు. కానీ నిజంగా దేవుడు అలా కోపంతో సరే నన్ను లేకుండా వెళ్ళిపోతా చూస్తాను వెళ్ళిపో అని దేవుడు అలా కోపంగా కూడా చేసింది కాదు. తప్పు అని కుమారుడు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కుమారుడు తన తండ్రిని కాదు వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడా కూడా నువ్వు పో అని అనలేదు. వెళ్తున్నావు కదా వెళ్ళబోతాను, నేను చూస్తాను, నీ ఫ్యూచర్ ఉంటుంది నేను చూస్తాను. తండ్రి అలాంటి డైలాగ్ ఏం కొట్టలేదు. వెళ్ళిపోతున్నాడు, సరే వెళ్ళు అన్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఆ తర్వాత దేవుడు అన్నాడు చూడండి 16వ వచనం చదివితే, కానీ ఆ దేవుడు అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించిన కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచిన. అక్కడ పైన చదివితే వాళ్ళు కనుక నా మాట అంటే వాళ్ళ శత్రువుల్ని నిజంగా నేను అనద్రొక్కుతానని చెప్తున్నాడు. విరోధులు నేను కుట్టేస్తాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను. కానీ వాళ్ళు నా మాట అనరు కాబట్టి వినుంటే కనుక మంచి గోధుమ నేను వాళ్ళని తృప్తికరంగా బ్రతిక చేసేదని నేను కాదు, వాళ్ళ నా మాట అనరు కాబట్టి నేను వాళ్ళని వదిలేస్తాను. ఇంకో మాట చదువు, యెషయా గ్రంథము 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48:18 వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 48:18 వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. సరే, అక్కడ వచ్చి అంత మంచిగా అంటున్నాడు చూడండి. అక్కడ అంటున్నాడు, మళ్ళీ చదువుతుంది చూడండి, నువ్వు నా ఆజ్ఞను ఆలకింపాలని ఎంతో కోరుతున్నాను. సరే, నా ఆజ్ఞ వినాలి నేను కోరుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఏమి ఇష్టపడతాను? నువ్వు నా మాట వింటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అదని ప్రభు నువ్వు అనుకోవడం ఏంటి, నువ్వు తలుచుకుంటే నువ్వు చేసేస్తావు కదా. నేను చేయగలను కానీ నేను చేయను, నేను తలుచుకుంటున్నాను. నువ్వు చేస్తే బాగున్నాను, ఎందుకంటే నువ్వు అలా చేసావు అనుకో నీ క్షేమము నది వలె ఉంటుంది, నేనైతే సముద్ర తరంగముల వలె ఉండును. సరే, ఎంత గొప్పగా దేవుడు చెప్తున్నాడు చూడండి. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే దేవుడు ఎక్కడ కూడా బలవంతము చేయడు. ఎందుకంటే కొన్నిసార్లు నేను విశ్వాసం ఉన్నాను అనుకుంటున్నాం, కానీ అంటున్నాను విశ్వాసం చెప్పుకుంటున్నాం, ఎంతవరకు నువ్వు విధేయత చూపడానికి ఎంతో రెడీగా ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, శతాధిపతి యేసు దగ్గరికి తన దాసుని స్వస్థత వచ్చినప్పుడు ఆ శతాధిపతి ఏమన్నాడు ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏమన్నాడు? నా దాసుడు బాగోలేదయా, స్వస్థత కోసం వచ్చి అన్నప్పుడు క్రీస్తు ఒరిజినల్గా అయితే క్రీస్తు ఎప్పుడు కూడా నేను చేస్తాను నమ్ముతున్నాను అడుగుతారు ఎప్పుడైనా సరే. కానీ ఎందుకో కానీ అధికారి దగ్గర మాత్రము నేను చేయగలను నమ్ముతాను అడగలేదు, పదాన్ని వచ్చేస్తున్నారు. అది ఎందుకో మనకు తెలియదు. అసలు విశ్వాసాన్ని క్వశ్చన్ చేయలేదు, నువ్వు నమ్ముతున్నావని అడగలేదు, పదా వచ్చేస్తానన్నారు. అన్నప్పుడు అడుగుతా అంటున్నాడు, అయ్యా నేను ఇంత అధికారినే కానీ సొసైటీ నాకు ఎంత గొప్పతనం ఉంది, కానీ నువ్వు నా ఇంట్లోకి రావడానికైతే నేనైతే యోగ్యుడను కాదు కాబట్టి నువ్వు మాట మాత్రం చెల్లము. నా కింద నేను అధికారంలో లోబడినటువంటి వాడును, నా కింద మనుషులు ఉన్నారు, నాకు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఆ మాట అన్నప్పుడు ఇజ్రాయేలు ఎలాంటి విశ్వాసాన్ని చూడదన్నారు క్రీస్తు.
అసలు విశ్వాసం గురించి అసలు ఎక్కడ మాట్లాడు అధికారి? అసలు నమ్ముతున్నాను అన్న మాట అసలు ఎక్కడన్నాడు అధికారి? అనలేదు. ఏమన్నాడు అధికారి? బైబిల్లోకి వెళ్ళి మీరు తాత చదువుకుని కావాలంటే ఏమన్నాడంటే, నేను అధికారం లోబడుతున్నాను, నా పైన అధికారులు ఉన్నారు, అలాగే నాకెంత కూడా కొంతమంది నా మాట వినేవాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి వాడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు బాగుపడతాడు. అప్పుడు ప్రజలు తిరిగిన ఇజ్రాయేల్ విశ్వాసాన్ని నేను చూడలేదు కదా. అందరూ విశ్వాసం ఎక్కడుంది చెప్పనా? ఎక్కడుందంటే ఈ అధికారి తన పైన ఎవరున్నారో, తన కింద ఎవరున్నారో గుర్తించాడు. తన పైన అధికారుల గురించి మాట్లాడుతూ, నేను వారి కింద ఉన్నాను, నేను అధికారమునకు లోబడినటువంటి వాడను, నా కింద 100 మంది ఉన్నారు, కానీ నేనే సుపీరియర్ అథారిటీ కాదు, నేను కూడా అధికారం, నేను లోబడేవాడను. అలా గుర్తించాడు. చూసారా? ఓ రకంగా చెప్పాలంటే అదే విశ్వాసం. నీ పైన ఎవరైనా గుర్తించగలటమే ఓ రకం విశ్వాసం. అంటే అర్థం ఏంటి? నీ పైన ఎవరు గుర్తించడం, వాళ్ళు చెప్పింది చేయడం విశ్వాసం, సింపుల్ చెప్పాలంటే. అందుకే దాన్ని విశ్వాసంతో పోల్చారు క్రీస్తు. ఇక్కడేమో బైబిల్ మనం చూస్తున్నామో వాళ్ళు మాట వినలేదు. చూసారా? అందుకనే వాళ్ళు కార్యాలు పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక రకంగా అది కూడా అవిశ్వాసం కిందకే వస్తుంది, అవిధేయత కింద వస్తుంది, తిరుగుబాటు కిందకే వస్తుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచి చేస్తున్న ప్రసంగం, ఇది వాక్యం చెప్తున్నాను, ఇది జస్ట్ ప్రసంగం చేయడం, ప్రసంగం చేయట్లేదు. యాక్చువల్గా అయితే నేను కావాలంటే చెప్పేసి త్వరగా ముగించేసి నేను వేరే అంశాలు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నేను సీరియస్గా ఎందుకు దీన్ని తీసుకున్నానంటే, సీరియస్గా మీరు ఆలోచించాలని తీసుకున్నాను. ఈ ప్రసంగం అయితే, ఈ 2 రోజులు నేను చేస్తున్న ప్రసంగం అయితే, రేపు కూడా చేసే ప్రసంగం కూడా, రాబోతున్నారు చేసే ప్రసంగం కూడా, నేను జస్ట్ ప్రసంగం చేయడం ప్రసంగం చేయట్లేదు. మీలో క్లియర్ విధేయత కనబడాలని ప్రసంగం చేస్తున్నా. విధేయత కనబడాలని. ఇది జస్ట్ ఒక నార్మల్ చేసే ప్రసంగం కాదు. ఇది విధేయతను కనపరచాలి. ఎందుకంటే మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి మార్చుకుంటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అందరూ కూడా అనుభవిస్తారు. అది మార్చుకుంటే చెప్పాల్సిన రెస్పాన్స్ నాకుంది. ఖచ్చితంగా నేను రాబోతున్న వారిలో నా మాట కూడా మీరు ఎందుకు వినాలి కూడా చెప్తాను, బైబిల్ నుంచి చెప్తా ఖచ్చితంగా. అది కూడా అలా నాకు గర్వం ఉన్నట్ట, అహంకారం ఉన్నట్ట, నేను నా పొజిషన్ సీరియస్ తీసుకున్నట్ట. నేను నా పొజిషన్ సీరియస్ తీసుకోలేదు. బైబిల్లో ఉంది కాబట్టి, బైబిల్ మాటను సీరియస్ తీసుకున్నా కాబట్టి నేను దాన్ని చెప్తాను. నన్ను సీరియస్ తీసుకున్నా కాబట్టి మాట చెప్తున్నాను కదా. బైబిల్లో మాటను సీరియస్ తీసుకున్నాను కాబట్టి ఇన్ని వారాల పాటు చెప్తున్నాను విధేయత గురించి. అలాగే నేను విధేయత ఎంతసేపు నా గురించి చెప్తున్నాను, నేను దేవుని లోబడ్డ గురించి చెప్తున్నాను, భార్య భర్తకు లోబడ్డ గురించి చెప్తున్నాను, పిల్లల తల్లిదండ్రులు లోబడ్డ గురించి చెప్తున్నాను, కింద ఉన్న వాళ్ళు పైవారికి లోబడ్డ గురించి కూడా చెప్తున్నాను, యవనస్తులు పెద్దవారు లోబడ్డ గురించి కూడా చెప్తున్నాను. నేను ఇదేదో నాకు లోబడ్డ గురించి మాత్రమే చెప్పట్లేదు. అది ఎందుకంటే అందులో చాలా మేళ్ళు ఉన్నాయి. నీకు నచ్చిందా నచ్చలేదా సెకండరీ. దేవుడు యాక్చువల్గా దాని కోసం కూడా చేయడు. నచ్చలేదని కాదు అంటాను. నువ్వు జస్ట్ మాట విన్న చాలా సింపుల్ కదా, ఒక రకంగా చెప్పాలంటే. కానీ ప్రాబ్లం మనకి ఎందుకు మాట నాకు ఇష్టపడం. మనం జస్ట్ చెప్పారు, సరే నీకు ఇష్టం లేదు, అయినా సరే ఇష్టంగా మార్చుకుని ఎందుకు మాట ఎందుకు వినకూడదు. కానీ మన దాని ఏంటంటే, బహుశా చర్చలో అనుకోండి, బహుశా ఓపెన్గా మీరు అవిధేయత కనపరచకపోవచ్చు, కానీ ఇంకా ఖచ్చితంగా ఆ స్పిరిట్ ఖచ్చితంగా, ఆ ఆత్మ ఖచ్చితంగా మీలో కొంతమందిలో ఉంటుంది. అది ఇప్పుడు మీరు బయటగా చూపించకపోయినా సరే మీరు దాన్ని సాగతిస్తున్నట్టే. అప్పుడు ప్రాబ్లం ఎవరికి? నాకు ప్రాబ్లం ఖచ్చితంగా నాకు ఉండదు. అందులో ఎగ్జాంపుల్ చెప్పండి. చూసారా? మన చిన్నదంతా జస్ట్ సింపుల్గా ట్రాఫిక్ కూడా ఏదో అన్నాడు, మన పేపర్ చూపించేస్తాం, ఒకళ్ళ మన పేపర్ చేస్తే ఫైన్ కట్టేస్తే వెళ్ళిపోతాం. సింపుల్గా అయిపోయేది. 5 నిమిషాల్లో 100 రూపాయలు 200తో తేలిపోయేటువంటి విషయాన్ని కొన్నిసార్లు మనం కేసు వరకు తీసుకెళ్ళిపోతారు కొంతమంది. ఎందుకు చేస్తారు? ఫ్యామిలీ అంతా ఎందుకు ఇబ్బంది పడతారు? స్టేజ్ చుట్టూ ఎందుకు తిప్పుతారు? అది సింపుల్, వాళ్ళు చెప్పింది చేసేయచ్చు. కానీ ఎందుకు బేసిక్ ఏంటంటే, ఇంకోళ్ళు చెప్పింది చేయడం మనకి ఇష్టము ఉండదు. బేసిక్ అది మనిషి యొక్క నేచర్. అది దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తుందో మీకు తెలుసా? కానీ అదే కనుక సింపుల్ చెప్పారు అని విధేయత చూపించామనుకో, నీకు ఎంత ఆశీర్వాదం తెలుసా? విధేయత వల్ల ఎన్ని కార్యాలు సెట్ అయినాయి బైబిల్ మనం చూస్తే, ఎన్ని కార్యాలు సెట్ అయినాయి. అది జస్ట్ నేను నా గురించి చెప్పట్లేదు. సంఘంలో వయసులో పెద్దవాళ్ళు ఉంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లోబడ్డ గురించి కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను నీకంటే వయసులో పెద్దవాళ్ళని ఖచ్చితంగా వాళ్ళతో నువ్వు గౌరవంగా మాట్లాడడం 100% ఇంపార్టెంట్. అది నేను చెప్తాను. చూడండి, మీకంటే వయసులో పెద్దవాళ్ళు మీరు గౌరవించకపోతే మీరు నన్నే గౌరవించడానికి చూస్తాను. అది నాకు పర్సనల్ అయిపోద్ది చాలా సందర్భాల్లో. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అవుతుంది. అది మీకు నచ్చిద్దా లేదా అని ఇష్యూడ్ కాదు. ఇక్కడ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా తప్పున్నారా కాదు ఇష్యూ కాదు. లోబడ్డం అంతా సీరియస్ అయినటువంటి విషయం చెప్తున్నాను నేను. అది లోబడితే మీరు ఖచ్చితంగా అనిపిస్తాం. లోబడకపోతే ప్రాబ్లం లేదు. మీ చేతులు కాలు ఎరగొట్టేయాలని నేనేం ప్రార్థన చేయను, నేను అది కోరుకోను. నేను చెప్పండి, దేవుడు అది కోరుకోడు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే, దేవుడు కొన్ని మంచి పదార్థాలు సిద్ధపరిచాడు, అవి మీరు పొందుకోలేదు అంతే. విధేయత అన్ని ప్రాబ్లమ్స్ని సెట్ చేసేయగలిగేటువంటి ఒక కెపాసిటీ ఉన్నటువంటి ఒక లక్షణము విధేయత. అది చూపించి చూడండి, ఎంత గొప్ప ధన్యత మీకు వస్తుంది, మీ పిల్లలకు వస్తుందో చూడండి, ఎంత తరతరాలు దీవెన పడతాయి చూడండి.
విధేయత అటువంటిది ఏదో మనం లోబడుతున్నాం, ఒక మనిషి ఏదో ప్రయోజనం వచ్చేస్తున్నాను చూడకండి. విధేయత నువ్వు చూపే అవకాశం దొరికినందుకు సంతోషించంటాను. ఎందుకంటే విధేయత నువ్వు చూపించావంటే అర్థం ఏంటంటే నీకు ప్రతిఫలము వస్తుంది. నీతో ఏదో చేయించుకోవడానికి కోసం అయితే కాదు. ఎవరు నీతో చేయించుకోవడానికి ఇష్టపడి, నేను కూడా అందరితో ఏదో చర్చిలో పనులు చేయించుకోవడం ఇష్టం అని కాదు. నేను ఎలాగైనా వేరేగానే చేయించుకుంటాను, నేనే చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ ఇష్యూ అంటే విధేయత, కానీ ఇక్కడ పనులు అవ్వడం ఇష్యూ ఇక్కడ కాదు. అలాగే మీరు ఇంట్లో అయినా సరే పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు చేయాలి, చేసే తీరాలంటాను. ఎందుకని అక్కడ ఏదో వాళ్ళు గొప్పలు అయిపోతే మీరు తక్కువలు అయిపోతున్నారని కాదు. చేయడం వల్ల మీకు చాలా మేలు. నిన్ను ఎవరు ఒకళ్ళు పని చెప్పారంటే గుర్తుపెట్టుకోండి, అది నువ్వు విధేయత చూపే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. విధేయత చూపే అది అవకాశం అని ఎందుకంటున్నానంటే తర్వాత నీకు మేలు వస్తాయి. దేవునికి ఉండని చెప్తాం. వాళ్ళ పాస్టర్ గారికి డబ్బులు తక్కువ అడుగుతున్నారా, లేదా దేవుడు తక్కువ అడుగుతున్నాడా? విత్తడానికి నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, నీకు ఒక భూమిని ఇచ్చాడు, ఒక విత్తనం ఇచ్చాడు. విత్తు విస్తారమైన పంటకు వస్తుంది దేవుడు అంటున్నాడు. అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అలా విధేయత కూడా ఎగ్జాక్ట్ అంతే. అదొక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు ఒక పని చెప్పామంటే అక్కడ పని అవగొట్టుకోవడం విషయం కాదు. అక్కడ ఒక విధేయత చూపడానికి నీకు ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. అలా చూసి దానికి హ్యాపీగా కనుక విధేయత చూపారనుకోండి, ఎంత గొప్ప ఆశ్రమం వస్తుందో తెలుసా? బట్ ఇంకా చెప్పండి, నేను ఒక పని మీకు చెప్పాను అనుకోండి, మీరు అది చేశారనుకోండి, ప్రతిఫలం యాక్చువల్ మీకు వస్తుంది, నాకు కాదు. తెలుసా? ప్రతిఫలం మీకు వస్తుంది, నాకు కాదు ప్రతిఫలం వచ్చేది. అంటే మీకు ఎవరేం చెప్పలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీకు విధేయత చూపించే అవకాశం మీకు రాలేదు. సో ఆలోచించినప్పుడు ఎన్ని మిస్ అవుతాం మనం అంటే విధేయత అలా చూడడం నేర్చుకోండి. విధేయత ద్వారా ప్రతి కార్యం దేవుడు సక్సెస్ చేస్తాడు. విధేయత చూపిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం. మీలో కనుక విధేయత ఉంటే, అహంకారం ఉంటే, ఆ విధేయత చూపడానికి అది అడ్డుపడుతుంటే గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎదుటోళ్ళు ఉన్నదాన్ని గుర్తించి చెప్పట్లేదు, మీలో ఉన్నదాన్ని గుర్తించి నేర్చుకోండి. వాళ్ళు చెప్పినప్పుడు చేయడానికి ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తే, ఏదో వాళ్ళు మిమ్మల్ని అణిచివేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తే, నాకెందుకు ఆ ఫీలింగ్ వస్తుందని ఆలోచించి నేర్చుకోండి. నాకెందుకు ఆ ఫీలింగ్ వస్తుంది? నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక కార్యం చెప్పినప్పుడు నేను ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నాను? ఏదో వాళ్ళు నన్ను పనుల్లాగా చూస్తాను ఫీల్ నాకు ఎందుకు వస్తుంది? వాళ్ళు నన్ను డామినేట్ చేస్తున్న ఫీల్ నాకు ఎందుకు వస్తుంది? నన్ను వాళ్ళు చీప్గా చూస్తాను ఫీల్ నాకు ఎందుకు వస్తుంది? ఆలోచించుకుంటే మీలో దొరుకుతుంది ప్రాబ్లం ఏంటో. పయ్యోళ్ళ ప్రాబ్లం కాదు, మీలో ఎందుకు ప్రాబ్లం తెలుస్తుంది. ఎందుకు మన మాట వినలేకపోతున్నాం? వాళ్ళు చెప్పింది చేయడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం? వాళ్ళ కింద ఉండడానికి ఎందుకు అంత ఇబ్బంది అయిపోతుంది మనకి? నేను వాళ్ళు సమానమే అనుకోవడానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాం, కానీ నేను వాళ్ళ కింద ఉన్నానని చెప్పడం మాత్రం మనకి ఎందుకు మనం ఇష్టపడం. నేను పాస్టర్ కింద ఉన్నానండి, పాస్టర్ చెప్తే మేము ఖచ్చితంగా చేస్తాం. ఐదు మా పాస్టర్ గారు మేము కలిసి పని చేస్తాం అని బాగుంటుంది అది. కానీ అదేమో తెలుసు, అది ఏకీవించడం కానీ విధేయత కింద అది రాదు. మీకు నచ్చింది మీరు చేస్తే, మీకు నచ్చింది నేను చెప్పి చేయించాను అనుకోండి, అది విధేయత కాదు. అదేంటి కలిసి పని చేయడం అవుతుంది. కానీ విధేయత అంటే ఏంటంటే నీకు ఇష్టం లేకపోయినా సరే చెయ్యని చెప్తాను చూసారా, అక్కడ విధేయత స్టార్ట్ అవుతుంది. అక్కడ ఖచ్చితంగా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం అంటే చూడండి. అందుకనే విధేయత అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నాకు లోబడమని చెప్పట్లేదు, ఇంకో 15 సంవత్సరాలు బతుకుతాం, తర్వాత పోతాం. విధేయతలో ఇప్పుడు పెద్ద నాకు వచ్చే లాభం ఏమీ లేదు. కాబట్టి ఇష్యూ ఇక్కడ నేను ఇష్యూ కాదు, ఇక్కడ ఇష్యూ ఇక్కడ నేను కాదు. ఇక్కడ దేవుడు చెప్పాడు, అది చేస్తే ప్రతిఫలము వస్తుంది. ఎప్పటికైనా సరే ఓ చెప్పించడానికి ఇష్టపడినప్పుడల్లా మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని సైలెంట్గా కూర్చొని అవసరమైతే బైబిల్ ఒకసారి తీసి దేవుని బలిష్టమైన చేతకని దేని మనసు కలిగిన వచనం తీసి దాన్ని చదువుతూ, ఎందుకు నేను మాట వినడానికి నాకు ఎందుకు ఏదో చిన్న ఇబ్బంది ఎందుకు వచ్చేస్తుందని ఆలోచించి నేర్చుకోండి. ఆలోచించడం అలవాటు చేసుకోండి. మిగిలి ఏమున్నదో దేవుడు చూపిస్తాడు. దాన్ని తీసేసుకుంటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం. ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. God.